Hi friends, you welcome to Sham Institute. So then we will discuss today's current affairs. దీనిలో భాగంగా మనం కనుక అబ్జర్వ్ చేస్తే ఇవాళ నమో డ్రోన్లు ఇది నేషనల్ ఇష్యూ. నమో డ్రోన్స్ నేషనల్ ఇష్యూ. తర్వాత శతావరి ఈ ప్లాంట్ గురించి డిస్కస్ చేస్తాం. శతావరి ప్లాంట్ గురించి, దీని ప్రాముఖ్యత ఏంటి, ఎందుకు న్యూస్లో ఉంది, ఇవి చూద్దాం. ఇది కూడా మనకి నేషనల్ ఇష్యూ కింద చెప్పుకోవచ్చు. తర్వాత ఇవాళ స్పెషల్ న్యూస్ ఇది. 5 సంవత్సరాల్లో మొదటిసారి రెపో రేటు తగ్గింపు. ఈ రెపో రేట్ని మానిటరీ పాలసీ కమిటీ ఎంపీసీ మానిటరీ పాలసీ కమిటీ తగ్గించిన దాన్ని 0.25% అనమాట. దీని గురించి డిస్కస్ చేస్తాం. ఇది మనకి ఎకానమీకి రిలేటెడ్ అంశం. ఎకానమీలో కూడా పర్టికులర్గా బ్యాంకింగ్కి రిలేటెడ్ అనమాట. బ్యాంకింగ్కి రిలేటెడ్ అంశం. వీటితో పాటు కొన్ని ఎడిషనల్ టాపిక్స్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. మొదటిగా మనం ఫస్ట్ కనుక చూస్తే నమో డ్రోన్లు. ఈ డ్రోన్స్ ప్రమోషన్లో మనకి భారత ప్రభుత్వం చాలా అడ్వాన్స్డ్గా ఉంది. డ్రోన్స్ మిషన్ను కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఈ మహిళలకు ఈ నమో డ్రోన్లు అనే కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేసి వాళ్ళ ద్వారా వాళ్ళని ఏంటి అంటే వ్యవస్థాపకులుగా ముందంజలో వాళ్ళని వెళ్ళే విధంగా చేయాలి అనేది మన ప్రధానమంత్రి యొక్క ఉద్దేశం అనమాట. సో దానికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం 2023-24 ఆర్థిక సంవత్సరానికి, ఈ ఆర్థిక సంవత్సరం నుంచి 3 ఏళ్ల పాటు అనమాట, 3 years మహిళా స్వయం సహాయక సంఘాలకు, ఎస్హెచ్జీలు అంటాం కదా, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అంటాం మనం. మహిళా స్వయం సహాయక సంఘాలకు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి దాదాపుగా 15,000 డ్రోన్లని ఇచ్చేందుకు ఇంట్రడ్యూస్ చేసిన స్కీమే నమో డ్రోన్. దీనికి వీళ్ళు ఇచ్చిన పేరేంటి అంటే నమో డ్రోన్ దీదీ పథకం. నమో డ్రోన్ దీదీ పథకం. దీదీ అంటే మనకి హిందీ కాంటెక్స్ట్లో సిస్టర్ కదా, ఆ కాంటెక్స్ట్ అనమాట. సో మహిళల వ్యాపారాభివృద్ధి, మెరుగైన జీవనోపాధి దీని లక్ష్యాలు. అంటే వాళ్ళ లైవ్లీహుడ్కి కావాల్సిన అమౌంట్స్ని వాళ్ళే సంపాదించుకునే విధంగా, వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేకుండా ఉండేందుకు విమెన్ సాధికారత కోసం, స్త్రీ సాధికారత కోసం ఇంట్రడ్యూస్ చేసిన పథకం కింద చెప్పుకోవాలి. 2023-24లో ప్రధాన ఎరువుల కంపెనీలు మొత్తం 1094 డ్రోన్లను పంపిణీ చేస్తున్నాయి. అంటే మనకి పిచికారీ చేయడానికి ఎరువుల మందులను, పురుగు మందులను పిచికారీ చేయడానికి పంట పొలాల్లో జనరల్గా మనం మెషిన్స్ని యూజ్ చేసేవాళ్ళు పాత రోజుల్లో. బట్ ఇప్పుడు ఏంటి అని అంటే డ్రోన్ల వ్యవస్థ యూజ్ చేయడం ద్వారా త్వరగా మనం పిచికారీ చేయడానికి పాసిబిలిటీ ఉంటుందన్నమాట. అందుకనే ఏం చేస్తున్నారు, 1094 డ్రోన్లను పంపిణీ చేయడానికి గవర్నమెంట్ ఇంట్రెస్ట్ చూపిస్తోంది. 1094 డ్రోన్స్ అనమాట. వీటి ఫంక్షన్ ఏంటి అని అంటే పురుగు మందులను, పెస్టిసైడ్స్, ఫెర్టిలైజర్స్ ఉంటాయి కదా, వీటిని మొక్కలకి అందే విధంగా కంప్లీట్గా ఉన్న పొలమంతటిని కవర్ అయ్యే విధంగా ఇవి పిచికారీ చేస్తాయన్నమాట. అది అడ్వాంటేజ్. దీని కింద మనం ఈ డ్రోన్ల వల్ల, ఇందులో నమో డ్రోన్ దీదీ కింద ఇచ్చినవి ఎన్ని అంటే 500. మొత్తం 1094 డ్రోన్ల పంపిణీలో ఈ నమో డ్రోన్లు దీదీ కింద అనౌన్స్ చేసినవి ఎన్ని అంటే 500 డ్రోన్లు అనమాట. సో ఈ డ్రోన్ల వల్ల ఏమవుతుంది, ఆర్థిక వ్యాపార ప్రయోజనాలపై బెంగళూరుకు చెందిన వ్యవసాయాభివృద్ధి గ్రామీణ పరివర్తన కేంద్రం అధ్యయనం కూడా చేస్తోంది. అంటే వీటి వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా, వీటి వల్ల ఎంత మటుకు వీళ్ళు బెనిఫిట్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది, ఇవి అందించడానికి ఎలాంటి పరిస్థితులను క్రియేట్ చేయాలి, ఇలాంటి వాటన్నిటి మీద అధ్యయనం చేస్తుంది మన బెంగళూరుకు చెందిన వ్యవసాయాభివృద్ధి గ్రామీణ పరివర్తన కేంద్రం అనమాట. మొత్తం డ్రోన్లలో అత్యధికం కర్ణాటకకి ఇవ్వడం జరిగింది. ఇది చూడండి, మొత్తం డ్రోన్లలో అత్యధికం ఎవరికి అంటే కర్ణాటకకి ఫస్ట్ లిస్ట్లో ఉంది, 145 అనమాట. తర్వాత యూపీ, ఆంధ్రప్రదేశ్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయంటున్నాడు. ఉత్తరప్రదేశ్కి వచ్చినప్పటికి 128 డ్రోన్లు, ఆంధ్రప్రదేశ్కి 108. ఇది ఈజీగా గుర్తుంటుంది, అడిగేది కూడా ఇదేనమాట, అడగడానికి స్కోప్ ఉన్నది కూడా ఇదే కాబట్టి మనం అది ఫోకస్ చేయాల్సింది. 108 ఆంధ్రప్రదేశ్కి. హర్యానాకి వచ్చినప్పటికి 102, మధ్యప్రదేశ్ 89, తెలంగాణ 81, మహారాష్ట్ర 60. అంటే మనకి ఓవరాల్గా 100 డ్రోన్లు దాటి ఉన్నది రాష్ట్రాలు 4 అనమాట. 100 దాటి డ్రోన్లని ప్రొవైడ్ చేస్తున్న రాష్ట్రాలు 4,
కర్ణాటక, యూపీ, ఆంధ్రప్రదేశ్, హర్యానా. సో ఇవి అన్నమాట మహిళలకు నమో డ్రోన్ అనే కాన్సెప్ట్. నమో డ్రోన్ దీదీ అనమాట. దీదీ కాన్సెప్ట్ కింద ఇస్తోంది 500 అనమాట. 500 డ్రోన్లను ప్రొవైడ్ చేస్తున్నారు. దేనికి అనంటే పంటలకి మందులని, పురుగు మందులని పిచికారీ చేయడానికి అనేది కాన్సెప్ట్. ఓకేనా, ఇది మనకి నమో డ్రోన్ దీదీ పథకం. నెక్స్ట్ మనకి వెళ్దాం, ఇంకొక పథకం చూద్దాం. గర్భిణుల్లో రక్తహీనత. ఈ కాన్సెప్ట్ మనకి ఎనీమియా అనే కాన్సెప్ట్ మనం రెగ్యులర్గా వినే కాంటెక్స్ట్. ఈ ఎనీమియా అంశాలని అంటే లైక్ రక్తహీనతని, ఆ పర్టికులర్ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంట్రడ్యూస్ చేసిన కాన్సెప్టే ఎనీమియా ముక్త్ భారత్. ఎనీమియా ముక్త్ భారత్. ఇదే దీన్ని సికిల్ సెల్ ఎనీమియా అంటాం. సికిల్ సెల్ ఎనీమియా. ఈ సికిల్ సెల్ ఎనీమియాని ఇండియా నుంచి 2047 నాటికి కంప్లీట్గా సికిల్ సెల్ ఎనీమియా రహిత భారతదేశంగా మార్చాలి అనేది మన ప్రధానమంత్రి డ్రీమ్ అనమాట. సో ఎనీమియా అంటే రక్తహీనత. సో ఇక్కడ దీనికి ఏంటి అని అంటే ఎనీమియా ముఫ్త్ భారత్ ప్రోగ్రామ్ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. తర్వాత సికిల్ సెల్ ఎనీమియా అనే వర్డ్ కూడా దీనికి సంబంధించిందే. అంటే మన జనరల్గా రెడ్ బ్లడ్ సెల్స్ ఉంటాయి కదా, ఈ రెడ్ బ్లడ్ సెల్స్ ఏ సర్కిల్ షేప్లో ఉంటాయన్నమాట. కానీ ఏమవుతుందంటే ఈ రక్తహీనత వచ్చిన వాళ్ళకి ఈ సికిల్ సెల్ అంటే ఏంటి అని అంటే ఇవి కొడవలి ఆకారంలో వస్తాయి, ఇలా తయారవుతాయి. అంటే గుండ్రంగా ఉండాల్సిన ఈ రెడ్ బ్లడ్ సెల్స్ సికిల్ లాగా మారుతాయి, అంటే కొడవలి ఆకారంలోకి వస్తాయి అన్నమాట. దాన్నే సికిల్ సెల్ ఎనీమియా అని పిలుస్తారు. ఇండియా నుంచి దీన్ని కంప్లీట్గా బయటికి పంపేస్తామని చెప్తున్నారు 2047 నాటికి. 2047 ఎందుకు అని అంటే ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చి 100 సంవత్సరాలు అవుతుంది కదా అప్పటికి, దాని టార్గెట్ అనమాట. దట్స్ అ కాంటెక్స్ట్. సో ఇప్పుడు ఈ అంశం గురించి మనం కొన్ని పాయింట్స్ చూద్దాం. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే, నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 2019-21 ప్రకారం దేశంలో 15 నుంచి 49 ఏళ్ల మధ్య వయసున్న మహిళల్లో 57% మందికి రక్తహీనతతో బాధపడుతున్నారు. ఏజ్ గ్రూప్ ఇస్తున్నాడు, చాలా ఇంపార్టెంట్. అవి స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ కనుక అయితే ఏజ్ మెన్షన్ చేస్తాడు. 15 సంవత్సరాల నుంచి 49 సంవత్సరాల లోపు వాళ్ళు 57% మంది ఈ రక్తహీనతకు గురవుతూ ఉంటే 15 నుంచి 49 ఏళ్లలోపు ఏళ్ల వయసున్న గర్భిణుల్లో ఇది 52.2%. సేమ్ ఏజ్ గ్రూపే, బట్ ఇక్కడ గర్భిణులు అంటున్నాడు, ఇక్కడ మధ్య వయసున్న మహిళలు అంటున్నాడు. తర్వాత మనం కేరళ ఈ నెంబర్ కనుక మనం అబ్జర్వ్ చేసామంటే, అంటే ఈ కేసెస్ తక్కువగా ఉంటున్న సందర్భం ఎక్కడ అంటే రాష్ట్రం ఏది అంటే కేరళ. అత్యల్పంగా ఎంత ఉన్నాయి, 31.4% గర్భిణులు రక్తహీనతతో ఉంటే అత్యధికంగా ఎక్కడున్నాయి అని అంటే లడాఖ్లో అనమాట. ఈ రెండు చాలా ఇంపార్టెంట్. ఫిక్స్ పోండి, కన్ఫామ్గా ఈ క్వశ్చన్ అడుగుతాడు. సో ఇలాంటివి వచ్చినప్పుడు మనం ఏంటి అని అంటే 1-2 సార్లు వాటిని క్లియర్గా రిజిస్టర్ అయ్యే విధంగా, మైండ్లో రిజిస్టర్ అయ్యే విధంగా వాటిని డిస్కస్ చేయాలి. ఒక్కసారి మళ్ళీ వెళ్దాం. ఈ కేరళలో అత్యల్పంగా 31.4% గర్భిణులు రక్తహీనతతో బాధపడుతూ ఉంటే ఇది అత్యల్పం అనమాట, లీస్ట్. క్వశ్చన్ ఏమడగచ్చు, అతి తక్కువ ఏ రాష్ట్రంలో గర్భిణీ స్త్రీలు రక్తహీనతతో బాధపడుతున్నారు అని అడుగుతాడు. దట్ ఈస్ కేరళ. అత్యధికంగా ఎక్కడ, అత్యధికంగా 78.1% రక్తహీనతతో బాధపడుతున్న గర్భిణులు ఏ రాష్ట్రంలో ఉన్నారు అంటే ఎక్కడ, యూనియన్ టెరిటరీ, కేంద్రపాలిత ప్రాంతం కానీ రాష్ట్రం కానీ ఏది అని అంటే అది లడాక్ అనమాట. సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ పరిస్థితికి వస్తే మనం ఏపీ గురించి డిస్కస్ చేయాలి కదా. 53.7% కాగా మన దగ్గర రక్తహీనతతో బాధపడుతున్న మహిళలు అనమాట, రక్తహీనతతో బాధపడుతున్న గర్భిణులు అనమాట. 53.7%. ఆంధ్రప్రదేశ్లో ఎంత అని అడుగుతాడు, 53.7%. తెలంగాణలో కనుక అయితే ఇది 53.2%, మనకంటే 0.5% తక్కువ అనమాట. ఇక్కడ కనుక మనం ఈ రక్తహీనత అత్యధికంగా గల గర్భిణులు ఉన్న రాష్ట్రాలు కనుక మనం లిస్ట్ చేసామనుకోండి, మనం ఈ కాన్సెప్ట్ అంతా దేని గురించి, ఏ సర్వే నుంచి తీసుకున్నారు, 2019-21 కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం. అదొక పాయింట్. తర్వాత ఏమంటున్నాడు, మొత్తం మహిళల్లో 57% మంది రక్తహీనతతో బాధపడుతున్నారు. దీనిలో 15 నుంచి 49 ఏళ్ల వయసున్న గర్భిణుల్లో 52.2% మంది ఇబ్బంది పడుతున్నారు అంటున్నాడు.
ఇక్కడ పాయింట్, ఇక్కడ మొత్తం వయసున్న మహిళల్లో, మధ్య వయసున్న మహిళల్లో 57% మంది రక్తహీనతతో బాధపడుతూ ఉంటే, అంటే ఇలా కన్ఫ్యూజింగ్గా ఉన్న పాయింట్ అనే వాడు స్టేట్మెంట్లో ఇస్తాడు. మొత్తం మహిళలు 57%, గర్భిణులు వచ్చేటప్పటికి 52.2%, అదొక పాయింట్. అత్యల్పంగా గర్భిణులు రక్తహీనతతో బాధపడుతున్న రాష్ట్రం కేరళ. అత్యధికంగా రక్తహీనతతో బాధపడుతున్న గర్భిణులు రాష్ట్రమైనా లేకపోతే కేంద్రపాలిత ప్రాంతమైన ఏది అని అంటే, రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంలో హయ్యెస్ట్ ఏది అని అంటే లడాక్ అనమాట. లడాక్ దాదాపుగా 78.1% అనమాట. ఆంధ్రప్రదేశ్లో మనం డిస్కస్ చేసాం 53.7% అని, తెలంగాణలో 53.2% అన్న. అత్యధికంగా అంటే మహిళల గర్భిణులలో రక్తహీనత అధికంగా ఉన్న రాష్ట్రాలు కనుక మనం చూస్తే ఒకసారి, ఇక్కడ రాష్ట్రాలు ఇప్పుడు మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఇది లడాక్ అన్నాం కదా, లడాక్ ఉండాలి కదా ఫస్ట్ అనకండి. లడాక్ కేంద్రపాలిత ప్రాంతం కదా. ఇది 78.1%. రాష్ట్రాలలో హయ్యెస్ట్ ఉన్నది ఏది అని అంటే బీహార్. కేంద్రపాలిత ప్రాంతం అన్నాడా లేకపోతే ఓవరాల్గా మొత్తంలో అన్నా కూడా లడాకే అవుతుంది. రాష్ట్రాలలో ఎక్కువ ఏది అన్నాడు అని అంటే బీహార్ అవుతుంది. బీహార్ 63.1% అనమాట. సెకండ్ పొజిషన్లో గుజరాత్ ఉంది 62.6%. తర్వాత వెస్ట్ బెంగాల్ థర్డ్ పొజిషన్లో ఉంది 62.3%. ఈ మూడు ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సినవి. బీహార్ మొదటి స్థానం, గుజరాత్ రెండవ స్థానం, పశ్చిమ బెంగాల్ మూడవ స్థానం. బీహార్, గుజరాత్, పశ్చిమ బెంగాల్. బీహార్, గుజరాత్, వెస్ట్ బెంగాల్. గుజరాత్, వెస్ట్ బెంగాల్, BGWB అనమాట. తర్వాత ఇక్కడ మనకి 53.7% కదా. మనది దాదాపుగా ఆంధ్రప్రదేశ్ ఎక్కడ ఉండొచ్చు అని అంటే 53 అని అంటే ఈ రెండింటి మధ్య ఉండాలి. 56.5 కదా. మధ్యప్రదేశ్ వచ్చేటప్పటికి 52.9 కాబట్టి ఈ ప్రాంతాల్లో ఉండాలి. దట్స్ వన్. సో ఈ పాయింట్స్ని గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా అడుగుతాడు. ఈ కుటుంబ సర్వేలో ఇచ్చాడు కాబట్టి దాని ప్రకారం ఎవరెవరు ఎంతెంత ఉన్నాయి, ఏ రాష్ట్రం ముందుంది వెనకుంది, ఏ రాష్ట్రం హయ్యెస్ట్లో ఉంది, రాష్ట్రాలలో హయ్యెస్ట్ ఏది, మొత్తం ఇండియాలో హయ్యెస్ట్ ఏది, ఇలాంటి పాయింట్స్ అన్నీ అడుగుతాడు. ఒక్కసారి రీకాల్ చేసుకుందాం. కేరళ అత్యల్పం రక్తహీనత గర్భిణుల్లో. లడాక్ ఓవరాల్గా రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు మొత్తంలో హయ్యెస్ట్ లడాక్, రాష్ట్రాలలో హయ్యెస్ట్ బీహార్, గుజరాత్, పశ్చిమ బెంగాల్, ఒడిస్సా, జార్ఖండ్, హర్యానా, మధ్యప్రదేశ్. అనీమియా ముక్త్ భారత్ గవర్నమెంట్ యొక్క కాన్సెప్ట్. ఎనీమియా ముక్త్ భారత్, ఎనీమియా ముక్త్ భారత్. ముక్త్ అంటే కమ్ అవే, కమ్ అవుట్ ఆఫ్ దట్ అనేసి హిందీ వర్డ్ ఇది. ఎనీమియా ముక్త్ భారత్, భారత్ని ఎనీమియా రహిత దేశంగా చేయడం, రక్తహీనత రహిత దేశంగా మార్చడం అనేది పాయింట్. తర్వాత వెళ్దాం, నెక్స్ట్ వన్కి వెళ్దాం. జౌళి ఉత్పత్తులు ఉన్నాయి కదా. జౌళి ఉత్పత్తులు అంటే మనం తెలుసు, జౌళి జూట్ అంటాం కదా. ఈ జూట్కి జౌళి ఎగుమతులు తగ్గాయి అంటున్నాడు. ఎగుమతులు అంటే ఎక్స్పోర్ట్స్ కదా. మనం భారతదేశం జనరల్గా ఎగుమతి అంటే ఎక్స్పోర్ట్ కదా. భారతదేశం ఎగుమతుల్లో టాపే దీనిలో, జౌళిలో. కానీ ఇక్కడ ఏమంటున్నాడు, భారతదేశంలో మన దేశంలో ఉత్పత్తి అయిన జౌళి, దుస్తులు, హస్తకళల వంటి ఉత్పత్తుల ఎగుమతులు గత 4 ఏళ్లలో స్వల్పంగా తగ్గాయి అంటున్నాడు. లాస్ట్ 4 years కనుక చూస్తే ఈ 4 సంవత్సరాల్లో 4 yearsలో ఏమయ్యాయి అంటున్నాడు, డ్రాప్ అయ్యాయి అంటున్నాడు, తగ్గాయి అంటున్నాడు. వీటిని ముఖ్యంగా దిగుమతి చేసుకుంటున్న ప్రధాన దేశాలు. అంటే మనం ఎగుమతి చేస్తున్నాం, మరి దిగుమతి చేసుకునే దేశాలు ఉంటాయి కదా. భారతదేశం నుంచి దిగుమతి చేసుకునే దేశాలు కనుక మనం చూస్తే, భారత్ నుండి దిగుమతి చేసుకునే దేశాలు కనుక చూస్తే మొదటిది అమెరికా అన్నమాట. అమెరికా తర్వాత ఐరోపాలో యూరోపియన్ యూనియన్ అన్నమాట, యూనియన్ దేశాలు. ఇవి నిన్న మనం క్లాస్లో డిస్కస్ చేసాం. 27 దేశాలు ఉన్నాయి యూరోపియన్ యూనియన్ దేశాలు అని, EU27 అంట. తర్వాత UAE అని ఉంటుంది, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అంటాం. ఇది గల్ఫ్ కంట్రీ. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఈ మూడు ఏమున్నాయంటే మనం దిగుమతి చేసేది, మనం జూట్ దిగుమతి చేసే దేశాలు. భారతదేశం జూట్ దిగుమతి చేసే 1, 2, 3 స్థానాల్లో ఉన్న దేశాలన్నమాట. ఇక్కడ ఈ దేశాలకు ఏమంటున్నాం మనము, గత 4 సంవత్సరాల్లో చూస్తే
పాస్ట్ 4 years కనుక చూస్తే ఈ జౌళి మనం ఎగుమతి చేయడం లేదా ఆ కంట్రీలు దిగుమతి చేసుకోవడం, మనం ఎగుమతి చేయడం లేదా ఆ దేశాలు దిగుమతి చేసుకోవడం అనేది తగ్గింది. మనం మన దగ్గర ఉన్న ప్రోడక్ట్ని ఎగుమతి చేస్తున్నాం, ఈ దేశాలు దిగుమతి చేసుకుంటున్నాయి భారతదేశం నుంచి. ఏది చెప్పినా కరెక్టే. 2021-22లో మొత్తం $2,088 మిలియన్ విలువైన ఉత్పత్తులు ఎగుమతి కాగా ఆ తర్వాత స్వల్పంగా తగ్గాయి. 2023-24లో $1,802 మిలియన్, 2024 ఏప్రిల్ టు నవంబర్ మధ్య $1,164.5 మిలియన్ ఎగుమతులు జరిగాయి అంటున్నాడు. $1,802 మిలియన్ నుంచి అది $1,164 మిలియన్ తగ్గింది. దాదాపుగా $700 మిలియన్ రఫ్గా మనం ఎగుమతి చేసిన ప్రొడక్ట్స్ మీద నుంచి మనకు వచ్చిన ఆదాయం అన్నమాట. కాబట్టి తగ్గింది కదా, అదే చెప్తున్నాడు. జౌళి గురించి ఎగుమతులు తగ్గాయి అంటున్నాడు. ఇక్కడ మరి క్వశ్చన్ ఎలా అడుగుతాడు మనకి? అది పాయింటే కదా. ఈ తగ్గిన డేటాని ఏం అడగడు, ఎన్ని మిలియన్ తగ్గాయనే నంబర్లు అడగడు. సింపుల్ క్వశ్చనే అడుగుతాడు. సింపుల్ క్వశ్చనే, కానీ ఏంటి అంటే ట్రిక్కీగా ఉంటుంది. ఇది ఈ అంశం కనుక చూస్తే జౌళి ఎగుమతులు అంటున్నాం కదా, తగ్గుముఖం పట్టాయన్నా అన్నాడు కదా, ఇది అంతర్జాతీయ అంశం అన్నమాట. ఇది అంతర్జాతీయ అంశంగా చెప్పచ్చు లేదా జాతీయంగా కూడా చెప్పచ్చు. భారతదేశం వైపు నుంచి ఇది జాతీయంగా ఉంటుంది, కానీ ఏ దేశాలకు దిగుమతి చేస్తున్నాం, టాప్ దేశాలు ఇవి కదా, వీటి అంశంగా చూస్తే అంతర్జాతీయ అంశం కింద చెప్పుకోవాలి. మనకి క్వశ్చన్ అడగడంలో ఎలా అడగచ్చు అని అంటే, భారతదేశం జౌళిని అధికంగా ఎగుమతి చేస్తున్న అధికంగా ఏ దేశానికి ఎగుమతి చేస్తోంది అంటాడు, అమెరికా కరెక్ట్. లేదా భారతదేశం నుంచి జౌళి ఉత్పత్తులని ఎక్కువ దిగుమతి చేసుకుంటున్న దేశం ఏది, అది కూడా అమెరికానే. రెండవ అతిపెద్దది ఐరోపా, మూడవది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అంటాం. ఇది పాయింట్. ఇలా అడుగుతాడు క్వశ్చన్. ఇక్కడ ఆ నెంబర్లు కూడా ఇచ్చాడు. ఎన్ని మిలియన్ డాలర్లు, అమెరికా 712 ఉండేది 378 అయింది, దాదాపుగా సగం కంటే సగానికి వచ్చేసేసింది. యుఏఈ ఉంది, యూరోపియన్ యూనియన్ ఉంది సెకండ్ పొజిషన్లో, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ 3వ పొజిషన్లో ఉంది, యునైటెడ్ కింగ్డమ్ 4లో ఉంది, నైజీరియా 5వ పొజిషన్లో ఉంది. ఇలా డౌన్ ద లైన్ మనకి కాన్సెప్ట్స్ ఉన్నాయి, కంట్రీస్ ఉన్నాయి. ఒకటే పాయింట్ సింపుల్గా ఇక్కడ మనకు అడిగేది దిగుమతి చేసుకుంటున్న దేశాలు ఏమైనా అడగచ్చు, భారతదేశం వేటికి ఎగుమతి చేస్తుందని కూడా అడగచ్చు. ఇది కాంటెక్స్ట్. నెక్స్ట్ మనకి వెళ్దాం. శతావరి. ఏంటి శతావరి అని అంటే, శతావరి అనేది ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కూడా కదా, ఈ చెట్టు చూడండి, ఇది శతావరి అంటారు. దీన్ని శతావరి చెట్టు అని అంటాం. దీని ప్రాముఖ్యత ఏంటో నేను చెప్తాను. శతావరి అనేది ఏంటి అని అంటే, శత అంటే 100, శతావరి ఆరోగ్య ప్రయోజనాల గురించి అవగాహన పెంచడానికి మనకి రీసెంట్గా ఆయుష్ మంత్రిత్వ శాఖ ఏం చేస్తుందనంటే, ఆరోగ్య ప్రయోజనాల గురించి అవగాహన పెంచడానికి ఆయుష్ మంత్రిత్వ శాఖ అంటాం కదా, ఆయుష్ మంత్రిత్వ శాఖ అంటాం. ఆయుష్ AYUSH ఆయుష్ అంటాం. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత ప్రెస్టీజియస్గా ఇంట్రడ్యూస్ చేసుకున్న ఒక మినిస్ట్రీ అనమాట ఇది, ఆయుష్ అనమాట. ఆయుష్ ఏంటి అని అంటే, ఈ ఆయుష్ అంతా దీనిలో ఉన్న మెడికల్ సిస్టమ్స్ అన్నీ ఏంటి అని అంటే, అవి మనం సాంప్రదాయబద్ధంగా వాడే భారతదేశంలో వాడే మెడిసిన్ సిస్టమ్స్ అన్నమాట. లైక్ ఆయుర్వేద, ఏ అంటే ఆయుర్వేద, వై అంటే యోగా, యు అంటే యునాని, ఎస్ అంటే సిద్ధ, హెచ్ అంటే హోమియోపతి. అది ఆయుష్ అన్నమాట. అంటే ఇవన్నీ ఏంటి, మన సాంప్రదాయబద్ధంగా మనం వాడుకునే మన భారతదేశంలోని వైద్య రంగానికి సంబంధించిన పద్ధతులు అన్నమాట. ఇవి ప్రాచుర్యం ఇండియాలో ప్రాచుర్యం పొందిన వీటికంటే ప్రజెంట్ పరిస్థితుల్లో వేరే దేశాల్లో వీటి ప్రాచుర్యం ఎక్కువైందనమాట. అందుకని ఒక మినిస్ట్రీని కూడా ఇంట్రడ్యూస్ చేశారు. ఆయుష్ మినిస్ట్రీ అని మనకు ఉందన్నమాట. మినిస్ట్రీ ఒక మంత్రిత్వ శాఖ ఉందన్నమాట. ఆయుర్వేద, యోగా, యునాని, సిద్ధ, హోమియోపతి. ఇది అనమాట మెడిసిన్ సిస్టమ్. ఇప్పుడు ఏంటి అని అంటే, ఇప్పుడు న్యూస్లో ఎందుకు ఉంది ఇది అని అంటే, ఈ శతావరి అనే మొక్క దీని స్పెషాలిటీ ఏంటి అంటే, మెరుగైన ఆరోగ్యం కోసం అనే ప్రచారాన్ని ప్రారంభించి
శతావరి గురించి వీళ్ళు అనౌన్స్ చేయడం జరిగిందనమాట. అంటే దీని ప్రత్యేకత గురించి మాట్లాడడం జరిగింది ఆయుష్ మంత్రిత్వ శాఖ. దీన్ని అస్పరాగస్ రేసేమోసస్ అంటారు. దీని శాస్త్రీయ నామం అనమాట ఆస్పరాగస్ రేసేమోసస్. ఇది శతావరి అంటే ఏంటి అంటే 100 వ్యాధులను నివారించగల శక్తి సామర్థ్యం ఉన్న ఒక మొక్క అనమాట. అది శతావరి. ఇది 1 నుండి 2 మీటర్ల ఎత్తు పెరిగే ఔషధ వృక్షం, ఔషధాల చెట్టు అనమాట. సో దీని ప్రత్యేకత అదనమాట. ఇప్పుడు ఒకసారి చూద్దాం ఆ చెట్టు ఏంటో, దాని ప్రాముఖ్యత ఏంటో చూద్దాం. ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఇదనమాట శతావరి. ఈ శతావరి స్పెషాలిటీ కనుక మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇది శతావరి మొక్క. సో దీని ఉపయోగాలు కనుక మనం చూసామనుకోండి, దీని ఎండిన వేర్లు ఆకులను ఆయుర్వేద వైద్యంలో ఔషధంగా ఉపయోగించవచ్చు. ఎండిన వేర్లను అనమాట. ఎక్కడ పెరుగుతాయి ఇవి అంటే నీడలో, ఉష్ణమండల వాతావరణంలో తక్కువ ఎత్తులో ఉంటుంది కాబట్టి అక్కడ పెరుగుతాయి. తక్కువ ఎత్తులో 1 నుంచి 2 మీటర్లే కదా. సో ఇవి మనకి ఎక్కడ కనిపిస్తాయి, ఏ కాంటినెంట్స్లో కనిపిస్తాయి అని అంటే ఆసియాలో, ఆస్ట్రేలియాలో, ఆఫ్రికా అంతటా వ్యాపించి ఉంటాయన్నమాట. 3 ఆలే చూడండి, A3 అనమాట. ఆసియా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా ఈ 3 ఖండాల్లో కనిపిస్తాయన్నమాట మనకి. ఆరోగ్య ప్రయోజనాలు కనుక చూస్తే స్త్రీ పునరుత్పత్తి ఆరోగ్యం, హార్మోన్ల సమతౌల్యత, అల్సర్కి వైద్య ప్రభావాన్ని మెరుగుపరచడానికి, అంతేకాకుండా ఇంకా వీటి ప్రయోజనాలు చాలా ఉన్నాయి. తేజస్సు మరియు దీర్ఘాయువును ప్రోత్సహిస్తుంది, రోగనిరోధక శక్తిని ఇస్తుంది. రోగనిరోధక శక్తి మనం కోవిడ్ టైంలో మనకి లేకపోవడం వల్ల, ఆ రోగనిరోధక శక్తి లేకపోవడం వల్లే కదా కోవిడ్ అటాక్ చేసింది. ఇమ్యూనిటీ పవర్ లేకపోవడం వల్ల కదా. రోగనిరోధక శక్తిని పెంచుతుంది, నాడీ రుగ్మతలకు చికిత్స ఇస్తుంది. నాడీ రుగ్మతలు ఉంటాయి కదా, నాడులకు సంబంధించిన వ్యవస్థ సరిగ్గా లేకపోతే వాటికి కూడా వాడచ్చు. ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి ఈ మొక్క వల్ల. కాబట్టి దీన్ని ఏంటి అని అంటే, కాబట్టి ఈ పర్టికులర్ మొక్కని ఆయుష్ మినిస్ట్రీ దీని మీద రీసెర్చ్ చేస్తుందన్నమాట. వీటిని పెంచాలి అని. ఆసియాలో ఉన్నాయి, ఆస్ట్రేలియాలో, ఆఫ్రికాలో అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి వీటి పెంపకం కనుక పెంచితే, అంటే వీటిని ఎక్కువ కనుక పెంచితే ఈ రుగ్మతలకన్నింటికి చెక్ పెట్టచ్చు. దాదాపుగా 100, వీళ్ళు చెప్తున్న ప్రకారం 100 వ్యాధులకి నివారణకి దీన్ని వాడచ్చు అనేది పాయింట్ అనమాట. శతావరి, దాని పేరు శతావరి. నెక్స్ట్ మనకి వెళ్దాం. ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా, న్యూగా అపాయింట్ అయిన గవర్నర్ కదా, 26వ ఆర్బీఐ గవర్నర్. ఈయన నేతృత్వంలోని ఎంపీసీ అంటున్నాడు. ఎంపీసీ అంటే మనకు తెలుసు కదా, ఎంపీసీ అంటే మానిటరీ పాలసీ కమిటీ అనమాట. ద్రవ్య విధాన కమిటీ అని చెప్పచ్చు. మానిటరీ పాలసీ కమిటీ, మానిటరీ పాలసీ కమిటీ ఇదనమాట. మానిటరీ పాలసీ కమిటీ అనమాట. ఇది ఏం చేసింది అంటే 5 సంవత్సరాలలో మొదటిసారి 5 సంవత్సరాల తర్వాత ఈ రెపో రేట్ని తగ్గించింది అనమాట. రెపో రేట్ని తగ్గించింది. ఇది మనకి వార్తల్లో ఉంది. ఇక్కడ మనకి ఇది చాలా పెద్ద కాన్సెప్ట్ ఎకానమీలో. దీన్ని మనకు అవసరానికి తగ్గట్టుగా మనం సింప్లిఫై చేసి చెప్పుకుందాం. మనకి ఏం కావాలి దీని నుంచి అనేది చెప్పుకుందాం. వడ్డీ రేటు తగ్గించారు కదా, తగ్గించారు దేనికి? రెపో రేటు తగ్గించారు. రెపో రేటు తగ్గించారు. ఎంత తగ్గించారు అంటే 0.25% అన్నమాట. ఇది తగ్గించిన వడ్డీ రేటు. అదే బేసిస్ పాయింట్లో అనుకోండి, ఎన్ని బేసిస్ పాయింట్లు తగ్గించారు అన్నారనుకోండి. ఎన్ని బేసిస్ పాయింట్ తగ్గించారు అంటే 25 బేసిస్ పాయింట్స్ తగ్గించారని చెప్పుకోవాలి. 25 బేసిస్ పాయింట్లని తగ్గించారనమాట. ఇది ఇప్పుడు చూద్దాం. ఫినాన్షియల్ ఇయర్ 25 అంటున్నాడు. 25 సంవత్సరానికి 6వ మరియు చివరి ద్వైమాసిక ద్రవ్య విధానం అంటున్నాడు. ద్వైమాసిక ద్రవ్య విధానం. ద్వైమాసిక అంటే 2 నెలలకు ఒకసారి అని. ద్రవ్య విధానం అంటే మానిటరీ పాలసీ. ఈ మానిటరీ పాలసీ 2 నెలలకు ఒకసారి మార్చుకునే వెసులుబాటు ఉంటుందన్నమాట. ఎవరికి అనంటే మానిటరీ పాలసీ కమిటీలో మెంబర్లు ఉంటారు. ఆ కమిటీలో 6 సభ్యులు ఉంటారు. 6లో 3 రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి చెందిన వాళ్ళు ఉంటారు. 3 గవర్నమెంట్ అపాయింట్ చేసిన వాళ్ళు ఉంటారు.
ఈ 6 కలిసి నిర్ణయం తీసుకుంటారనమాట. అంటే వడ్డీ రేట్ని పెంచాలా, తగ్గించాలా, లేదా ఆ వడ్డీ రేట్లో ఎలాంటి మార్పు తీసుకురాకుండా ఉండాలా అనే ఈ మూడు డెసిషన్స్లో ఏదో ఒకదాన్ని తీసుకోవడానికి వీలుంటుంది 2 నెలలకు ఒకసారి. దాన్నే ద్వైమాసిక ద్రవ్య విధానం అంటారు. 2 నెలలకు ఒకసారి మనకి క్లియర్గా కనిపిస్తుంది, వార్తల్లో కనిపిస్తుంది. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే ఇది 6వది అనమాట. మొత్తం 2 నెలలకు ఒకసారి చేయొచ్చు అంటే సంవత్సరంలో 6 సార్లు చేయొచ్చు కదా. సమావేశం జరిగినప్పుడు వీళ్ళు ఏం డెసిషన్ తీసుకోవచ్చు? వడ్డీ రేటు పెంచవచ్చు, తగ్గించవచ్చు, ఉన్న రేట్ని అలాగే ఉంచేయచ్చు. మూడిట్లో ఏదో ఒక డెసిషన్ తీసుకోవచ్చు. ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి ఇవి అంటే, ఒక ఆర్థిక సంవత్సరం స్టార్ట్ అయినప్పుడు అంటే April 1 నుంచి March 31 దాకా. మన ఆర్థిక సంవత్సరం April 1 నుంచి March 31 దాకా. కాబట్టి ఈ గ్యాప్లో 2 నెలలకు ఒకసారి, 2 మంత్స్కి ఒకసారి ఏం చేయొచ్చు అని అంటే, వడ్డీ రేట్ని పెంచవచ్చు, తగ్గించవచ్చు, లేదా అలాగే ఉంచేయచ్చు. అందుకని దీన్ని ద్వైమాసికం అంటాం. ద్వైమాసికం. సో 2 నెలలకు ఒకసారి ద్రవ్య విధానం, వచ్చే ద్రవ్య విధానం. ఇప్పుడు ఫిబ్రవరి కదా, ఎన్నోది అని అంటే 6వది. ఫిబ్రవరిలో 6వది ఎలాగా? ఏప్రిల్లో మొదటిది ఉంటుంది. ఏప్రిల్ నుంచి మన ఆర్థిక సంవత్సరం స్టార్ట్ అవుతుంది కాబట్టి ఏప్రిల్లో ఫస్ట్ ద్వైమాసిక ద్రవ్య విధానం వస్తుంది. తర్వాత మళ్ళీ ఏప్రిల్ తర్వాత జూన్లో 2వ ద్వైమాసిక ద్రవ్య విధానం ఉంటుంది. జూన్లో అంతే కదా, 2 మంత్స్ వన్స్ అన్నప్పుడు జూన్లో ఉంటుంది. తర్వాత ఎప్పుడు ఉంటుంది? ఆగస్టులో 3వ ద్వైమాసిక ద్రవ్య విధానం ఉంటుంది. తర్వాత అక్టోబర్లో 4వ ద్వైమాసిక ద్రవ్య విధానం ఉంటుంది. తర్వాత డిసెంబర్లో 5వ ద్వైమాసిక ద్రవ్య విధానం ఉంటుంది. తర్వాత ఫిబ్రవరిలో ద్వైమాసిక ద్రవ్య విధానం 6వది ఉంటుంది. మళ్ళీ తర్వాత రేపు ఏప్రిల్కి వచ్చేటప్పటికి ఏమవుతుంది? సంవత్సరం మారుతుంది కదా, మళ్ళీ ఆర్థిక సంవత్సరం మారుతుంది. కొత్త ఆర్థిక సంవత్సరం కదా, 2025-26 ఆర్థిక సంవత్సరం మనకి స్టార్ట్ అయ్యేది రేపు April 1 నుంచి కదా. నెక్స్ట్ ఇయర్ March 31 దాకా ఆర్థిక సంవత్సరం అదే ఉంటుంది. మనకి భారతదేశానికి మాత్రమే ఇలా ఉంటుంది ఆర్థిక సంవత్సరం. కానీ బయట దేశాలకి ఆర్థిక సంవత్సరం జనవరి 1 నుంచి డిసెంబర్ 31 దాకా. జనవరి 1 నుంచి డిసెంబర్ 31 దాకా వాళ్ళ ఆర్థిక సంవత్సరం ఉంటే, మనకి భారతదేశంలో మన ఆర్థిక సంవత్సరం స్టార్ట్ అయ్యేది April 1 నుంచి, అది March 31 దాకా ఉంటుంది. అన్నప్పుడు 2 సంవత్సరాలు టచ్ అవుతాయి ఇక్కడ. అందుకని దాన్ని మనం ఏం రాస్తామంటే ఫినాన్షియల్ ఇయర్ అని రాస్తారు. ఫినాన్షియల్ ఇయర్ 2025-26 అలా రాస్తారనమాట. అందుకని సో ఇక్కడ కాంటెక్స్ట్ అది ద్వైమాసిక ద్రవ్య విధానం, 2 నెలలకు ఒకసారి జరిగే ద్రవ్య విధానం ఇది. ఈ ద్రవ్య విధానంలో కొత్తగా వచ్చిన RBI గవర్నర్ కదా ఈయన మల్హోత్రా. ఈయన ఏం చేశారు అంటే, సంజయ్ మల్హోత్రా, ఈయన రాగానే ఫస్ట్ది ఇది ద్రవ్య విధానం. దానిలో ఈయన ఏం చేశారంటే వడ్డీ రేట్ని తగ్గించారు. వడ్డీ రేటు తగ్గిస్తే ఏమవుతుంది అనేది తెలియాలి. ఎన్ని బేసిస్ పాయింట్స్ తగ్గించారు అంటే 25 బేసిస్ పాయింట్స్ తగ్గించారు. ఈ బేసిస్ పాయింట్ అంటే ఏంటి అని అంటే 1% ఈజ్ ఈక్వల్ టు 100 బేసిస్ పాయింట్స్ అనమాట. BPS అంటాం, బేసిస్ పాయింట్ సిస్టమ్. 1% అంటే 100 బేసిస్ పాయింట్లు. 0.5% కనుక అన్నామనుకోండి, ఇది ఒకటి కంటే తక్కువ కదా ఇది, అంటే 50 బేసిస్ పాయింట్లు. 0.25 అన్నామనుకోండి, 25 బేసిస్ పాయింట్లు. ఈ బేసిస్ పాయింట్లలోనే వీళ్ళు చెప్తారనమాట ఎన్ని బేసిస్ పాయింట్లు పెంచాం తగ్గించామని చెప్తారు. కాబట్టి బేసిస్ పాయింట్ సిస్టమ్ ఇది. 1% ఈజ్ ఈక్వల్ టు 100 బేసిస్ పాయింట్స్. 0.50% ఈజ్ ఈక్వల్ టు 50 బేసిస్ పాయింట్స్. 0.25% ఈజ్ ఈక్వల్ టు 25 బేసిస్ పాయింట్స్. ఇప్పుడు ఏం చేశారు వీళ్ళు? 25 బేసిస్ పాయింట్స్ని తగ్గించారు. ఇక్కడ మళ్ళీ జాగ్రత్తగా ఉండాలి. తగ్గించవచ్చు, పెంచవచ్చు, న్యూట్రల్గా ఉంచవచ్చు కదా. తగ్గించినప్పుడు ఏమవుతుంది? ముందుగా ఉన్న వడ్డీ రేట్ ఏదైతే ఉందో దానిలో నుంచి ఈ 0.25%ని తీసేస్తారు. రెపో రేట్ అంతకుముందు ఎంత ఉండేది అంటే 6.50 ఉండేది. దీనిలో నుంచి 0.25 తీసేయాలి కదా. తీసేస్తే ఎంత వస్తుంది? 6.25% వస్తుంది. ఇదనమాట పాయింట్. సో వడ్డీ రేట్ని తగ్గించారు అనేది కాన్సెప్ట్. నెక్స్ట్ మనకి వెళ్దాం. ఇక్కడ ఇంకొక పాయింట్ ఉంది కదా, ఇది చూద్దాం. కొత్త RBI గవర్నర్ సంజయ్ మల్హోత్రా నేతృత్వంలోని ద్రవ్య విధాన కమిటీ, దీని సమావేశం ఫిబ్రవరి 5 నుంచి 7 వరకు జరగాల్సి ఉంది. మరియు క్రెడిట్ విధాన నిర్ణయాన్ని ఈరోజే ప్రకటించారు. అంటే వీళ్ళు ఈ ప్రతి నెలలో ఫస్ట్ వీక్లో, ప్రతి నెలలో అంటే 2 నెలలకు ఒకసారి కదా, ఇక్కడ ద్వైమాసిక కాబట్టి 2 నెలలకు ఒకసారి వీళ్ళు ఫస్ట్ వీక్లో కలుస్తారు. ఆ ఫస్ట్ వీక్లో ఏం చేస్తారు అంటే వడ్డీ రేట్లు పెంచబోతున్నారా, తగ్గించబోతున్నారా, అలాగే ఉంచుతున్నారా అనేది చెప్తారు.
ఈ వడ్డీ రేటు పెంచడం, తగ్గించడం, అలాగే ఉంచడం అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే మార్కెట్లో ఉన్న ద్రవ్యోల్బణం మీద ఆధారపడి ఉంటుంది. ఇన్ఫ్లేషన్ మీద ఆధారపడి ఉంది. ఇన్ఫ్లేషన్ ద్రవ్యోల్బణం కదా. ఇన్ఫ్లేషన్ పెరుగుతూ ఉంటే వీళ్ళు వడ్డీ రేట్లు పెంచుతూ వెళ్తారు. ఇన్ఫ్లేషన్ తగ్గుతూ ఉంటే వడ్డీ రేట్లు తగ్గిస్తూ ఉంటారనమాట. ఇప్పుడు ఇన్ఫ్లేషన్ కొంత కంట్రోల్ అయింది, ద్రవ్యోల్బణం కొంత కంట్రోల్కి వచ్చింది, కాబట్టి వడ్డీ రేటు తగ్గిస్తున్నామని మనకి ఆర్బీఐ గవర్నర్ చెప్పడం జరిగిందనమాట. అదే ఒకవేళ కనుక ద్రవ్యోల్బణం కనుక పెరుగుతూ ఉంటే ఈ వడ్డీ రేట్లు కూడా పెంచుతూ వెళ్తారు. ఇదే స్టాండర్డ్ సింబల్. వడ్డీ రేటు పెంచిన దాన్ని బట్టి, తగ్గించిన దాన్ని బట్టి కూడా మనము మార్కెట్లో ద్రవ్యోల్బణం ఉందో లేదో తెలుసుకోవచ్చు. సో ఇది కాంటెక్స్ట్ అనమాట. లేదు వడ్డీ రేట్ని ఉన్న వాటిని అలాగే ఉంచారనుకోండి, మరి 5 సంవత్సరాల్లో మార్పు చేయలేదు అని అంటే అవి అలాగే ఉన్నట్టు కదా. అంటే ఏంటి అని అంటే వడ్డీ రేట్లని పెంచారు కానీ ఎప్పుడు ఈ 5 ఏళ్లలో తగ్గించలేదన్నమాట. ద్రవ్యోల్బణం వల్ల వడ్డీ రేట్లు పెంచారు కానీ ఈ 1-2 సార్లు పెంచారు కానీ ఎప్పుడు తగ్గించలేదు. ఈ 5 సంవత్సరాల్లో 1-2 సార్లు కాదు, ఇంకా ఎక్కువ సార్లే పెంచడం జరిగింది కానీ తగ్గించడం జరగలేదన్నమాట. 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు తగ్గిస్తున్నారు. అది పాయింట్ అనమాట మనకి. కాబట్టి ప్రాముఖ్యత ఉంది కదా, ఖచ్చితంగా ఫోకస్ చేయాల్సిన అంశం. ఇప్పుడు ఇక్కడ చూద్దాం, ఇక్కడ ఇంకొక పాయింట్ యాడ్ చేద్దాం. నెక్స్ట్ వన్కి వెళ్తే ఒకసారి మనకి ఇంకొక పాయింట్ మనం యాడ్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఆర్బీఐ సంజయ్ మల్హోత్రా ఆధ్వర్యంలో ఇది మొదటి ఆర్బీఐ విధానం. సంజయ్ మల్హోత్రా ఆర్బీఐ గవర్నర్ అయిన తర్వాత ఇది మొదటి ద్రవ్య విధానం అనమాట. 2025-2026 కేంద్ర బడ్జెట్ తర్వాత ఫిబ్రవరి 1న సమర్పించబడిన ఆర్బీఐ ఎంపీసీ సమావేశంలో ఈ నిర్ణయాన్ని తీసుకున్నారనమాట. ఇక్కడ ఆర్బీఐ యొక్క ఎంపీసీ అంటే మానిటరీ పాలసీ కమిటీ అనమాట. మానిటరీ పాలసీ కమిటీ, ద్రవ్య విధాన పద్ధతి లేదా ద్రవ్య విధానం అంటాం. మానిటరీ పాలసీ కమిటీ అనమాట, ద్రవ్య విధాన కమిటీ అంటారు. ఈ బెంచ్ మార్క్ రెపో రేట్ని 25 బేసిస్ పాయింట్లు తగ్గించి 6.5 నుండి 6.25కి తగ్గించాలని నిర్ణయించుకుంది. 25 బేసిస్ పాయింట్లు తగ్గించారు అంటే 6.50 ఉన్న వడ్డీ రేటు 6.25 అయిందనమాట. 25 బేసిస్ పాయింట్లు అంటే 0.25% కదా, అది తగ్గించారు కాబట్టి ఇది తగ్గిందనమాట. మరి ఇప్పుడు వడ్డీ రేటు ఎక్కడ తగ్గింది, ఎవరెవరికి మధ్య ఉండే వడ్డీ రేటు తగ్గింది అనేది కూడా పాయింట్ ఇంపార్టెంట్. ఇలా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేటు తగ్గించినా, పెంచినా లేదా అలాగే ఉంచినా ఆర్బీఐకి బ్యాంకులకు మధ్య ఉండే రిలేషన్లో వడ్డీ రేటు ఉంటుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి బ్యాంకులు ఉంటాయి కదా, బ్యాంకులు, కస్టమర్లు, వీళ్ళే కదా మనకు ఉండేది, కస్టమర్లు కదా. ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చేసింది, మానిటరీ పాలసీ కమిటీ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వీళ్ళు ఏం చేశారు, వడ్డీ రేట్ని తగ్గించారు కదా, వడ్డీ రేట్ని 25 బేసిస్ పాయింట్స్ తగ్గించారు కదా, ఇదే కదా చేశారు. 25 బేసిస్ పాయింట్ తగ్గించారు కాబట్టి ఇప్పుడు బ్యాంకులకి ఏమవుతుందంటే బ్యాంకుకి అంతకు ముందు కంటే తక్కువ వడ్డీ రేటుకే డబ్బులు దొరుకుతాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి బ్యాంకులు తక్కువ వడ్డీ రేటుకే డబ్బులు తీసుకోవచ్చు. మరి ఆర్బీఐ వడ్డీ రేటు తగ్గించినప్పుడు బ్యాంకులకి తక్కువ వడ్డీ రేటుకి లోన్లు వస్తున్నాయి కదా. మరి ఇప్పుడు కస్టమర్కి కూడా ఏం చేయాలి అని అంటే, కస్టమర్లు బ్యాంకులు రీచ్ అవుతాడు కదా, కస్టమర్ బ్యాంకుకి వెళ్తాడు, బ్యాంక్ ఆర్బీఐకి వెళ్తుంది కదా. కస్టమర్లు కనుక బ్యాంకుల దగ్గర నుంచి ఈ టైంలో కనుక రుణాలు తీసుకుంటే వాళ్ళకు కూడా తక్కువ వడ్డీ రేటుకే రుణాలు వస్తాయి. వడ్డీ రేటు తగ్గుతుందనమాట, తక్కువ వడ్డీ రేటుకే రుణాలు వస్తాయి. తక్కువ వడ్డీ రేటు అంటే 6.25 ఉంది కదా వీళ్ళ మధ్య, 6.50 ఉన్నదాన్ని వీళ్ళు ఏం చేశారు, 6.25 అయింది కదా వడ్డీ రేటు. అలాగే ఇక్కడ కస్టమర్ దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ 8% వడ్డీ రేటు ఉందనుకోండి, 7.75% అవుతుంది. ఎందుకు, ఇక్కడ కూడా 25 బేసిస్ పాయింట్స్ తగ్గించాం కదా, 25 బేసిస్ పాయింట్స్ తగ్గించాం కదా. జస్ట్ ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను, మీకు ఉదాహరణకి చెప్తున్నాను అనమాట. అలాగా ఇక్కడ వడ్డీ రేటు తగ్గినప్పుడు ఆర్బీఐకి బ్యాంకుల రిలేషన్లో ఉన్న వడ్డీ రేటు తగ్గితే కస్టమర్లు బ్యాంక్ రిలేషన్లో ఉన్న వడ్డీ రేటు కూడా తగ్గాలి. అంటే ఇప్పుడు నేను ఒక కస్టమర్ని, నేను ఒక ఇల్లు కొనుక్కుందాం అనుకుంటున్నాను, బ్యాంక్ దగ్గరికి లోన్కి వెళ్ళాను. ఇప్పుడు వడ్డీ రేటు తగ్గించాయి కాబట్టి అంతకుముందు 14% వడ్డీ రేటు ఉండేది హౌసింగ్ లోన్కి అనుకోండి, ఇప్పుడు ఏమవుతుంది, కొంత పర్సంటేజ్ తగ్గిస్తారు, 0.25% తగ్గింది కాబట్టి తక్కువ వడ్డీ రేటుకే నాకు లోన్ వస్తుంది. ఎందుకు తక్కువ రేటుకి లోన్ ఇస్తున్నారు బ్యాంకులకి కస్టమర్లకి అంటే ఆర్బీఐ బ్యాంకులకి తక్కువ వడ్డీ రేటుకి ఇస్తుంది కాబట్టి. ఎప్పుడు మనకి ఈ మానిటరీ పాలసీ ద్రవ్య విధానంలో వాళ్ళు చెప్పేది ఏంటి అంటే ఆర్బీఐకి బ్యాంకులకి మధ్య ఉన్న ఈ రిలేషన్లో ఉన్న వడ్డీ రేటు తగ్గించామా పెంచామా అని చెప్తారు.
ఇక్కడ తగ్గిస్తే ఇక్కడ తగ్గించాలి, ఇక్కడ పెంచితే ఇక్కడ పెంచాలి, ఇక్కడ న్యూట్రల్గా ఉంచితే ఇక్కడ న్యూట్రల్గా ఉంచాలి. ఆ పాయింట్ అర్థమైందంటే ఇట్స్ చాలా సింపుల్, అది చాలా సింపుల్. దీన్నే ద్రవ్య విధానం అంటాం. సో మనం ఇక్కడ ఈ పాయింట్ డిస్కస్ చేసాం కదా, నెక్స్ట్ మనకి వెళ్దాం. ఇంకొక పాయింట్ చూద్దాం. దాదాపు 5 సంవత్సరాల్లో ఇది మొదటి రెపో రేటు తగ్గింపు. ఆ పాయింట్ చెప్పుకున్నాం. ఎన్ని సంవత్సరాల్లో రెపో రేట్ని తగ్గించారు? ఫిబ్రవరిలో 5 సంవత్సరాల తర్వాత. ఇది వృద్ధికి మద్దతు ఇస్తూనే తటస్థ వైఖరిని కొనసాగించాలని మరియు ద్రవ్యోల్బణం యొక్క దీర్ఘకాలిక అమరికపై దృష్టి పెట్టాలని మానిటరీ పాలసీ కమిటీ నిర్ణయించుకుందనమాట. అంటే దీర్ఘకాలికంగా ఇప్పుడు వడ్డీ రేటు తగ్గించడం వల్ల మళ్ళీ తగ్గిస్తామనే మీనింగ్ కాదు. ద్రవ్యోల్బణం కంట్రోల్లో ఉంది, అది చేయి దాటి వెళ్ళిపోయే పరిస్థితిలో లేదు, కాబట్టి వడ్డీ రేట్లు తగ్గించడం వల్ల ఎలాంటి నష్టము మార్కెట్కి వాటిల్లదు అని మనకి ఆర్బీఐ గవర్నర్ చెప్పడం జరిగిందనమాట. ఇప్పుడు దీని పర్యవసానంగా డిపాజిట్ ఫెసిలిటీ రేట్లు, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేట్లు, బ్యాంక్ రేట్లు ఇవన్నీ కూడా కొంత తగ్గుతూ వస్తాయన్నమాట. జనరల్గా అవి తగ్గినప్పుడు దీనిలో కూడా చేంజ్ వస్తుందన్నమాట. వీటి అంటే ఇంత దూరం రాకపోయినా ఎస్డిఎఫ్లు, ఎంఎస్ఎఫ్లు ఇవన్నీ ఉంటాయన్నమాట. పాలసీ రేట్లు అంటారు వాటిని పాలసీ రేట్స్ అని పిలుస్తారు. ఇలా ఉంటుందన్నమాట, పాలసీ రేట్లు అని పిలుస్తారు. పాలసీ రేట్స్ అంటారు. మనకి ఇక్కడ మానిటరీ పాలసీలో పాలసీ రేట్స్ ఉంటాయి. రెపో రేట్ ఉంటుంది, రెపో రేట్, రివర్స్ రెపో రేట్, ఎంఎస్ఎఫ్, బ్యాంక్ రేట్. వీటిని పాలసీ రేట్లు అంటారు. ఈ 4ంటిని పాలసీ రేట్లు అంటారు. రెపో రేటు, రివర్స్ రెపో రేటు, ఎంఎస్ఎఫ్, ఎంఎస్ఎఫ్ అంటే మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ అనమాట. మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ దీని గురించి నేను సమయం వచ్చినప్పుడు దీని గురించి డిస్కస్ చేస్తాను. ఇక్కడ మళ్ళీ ఎక్కువ కాన్సెప్ట్ అవుతాయి కాబట్టి సింపుల్గా మనం వాట్ ఈజ్ వాట్ అనేది తెలుసుకొని వెళ్దాం. ఇది బ్యాంక్ రేట్ అనమాట. ఇది బ్యాంక్ రేట్. ఇవన్నీ ఏంటి అంటే, ఈ పాలసీ రేట్లన్నీ ఏంటి అంటే ఆర్బీఐకి బ్యాంక్కి మధ్య ఉండే వడ్డీ రేట్లు. ఇక్కడెక్కడ కస్టమర్ ఉండడు, ఓన్లీ ఆర్బీఐకి బ్యాంక్కి మధ్య ఉన్న పాలసీ రేట్లు అంటాం అన్నమాట. వీటిల్లో దీన్ని మార్చిందనమాట. ఇప్పుడు చెప్పుకుంటోంది దీన్ని 0.25% తగ్గించింది అనమాట. అది పాయింట్ మనం చెప్పుకున్న పాయింట్ అది. నెక్స్ట్ మనకి వెళ్దాం. ఇక్కడ చూడండి, మరి ఇప్పుడు ఏమవుతుంది, కస్టమర్లకు ఏంటి అడ్వాంటేజ్ మరి వడ్డీ రేటు తగ్గించడం వల్ల అంటే కస్టమర్స్కి, ఆ వినియోగదారులకి అడ్వాంటేజ్ ఏంటి అంటే వీళ్ళ గృహ రుణాలపైన ఊరట వస్తుంది. గృహ రుణాలకి వడ్డీ రేటు తగ్గుతుంది. ఇక్కడ చూడండి, 20 ఏళ్ల వ్యవధికి 25 లక్షలు ఇంటి రుణం కనుక అయితే, ఇంటి కోసమని 25 లక్షలు కనుక రుణం కనుక తీసుకుంటే, అప్పు తీసుకుంటే, ఒక బ్యాంక్ దగ్గర నుంచి తీసుకున్నారనుకోండి, వడ్డీ రేటు 9% కనుక అయితే, అంతకుముందు అంటే ఇప్పుడు 22,493 రూపాయలు ఏం చేయాల్సి వచ్చేది అని అంటే ఈఎంఐ కట్టాల్సి వచ్చేది. నెలకి ఈఎంఐ ఎంత 9% చొప్పున 22,493 రూపాయలు అనమాట. ఏది 9% చొప్పున, ఇది 9% చొప్పున అయితే. అదే ఇప్పుడు వడ్డీ రేటు తగ్గించారు కదా, 0.25% తగ్గించారు కదా, మైనస్ చేశారు కదా. ఇప్పుడు తగ్గిస్తే వడ్డీ రేటు ఎంత అవుతుంది, 8.75% అవుతుంది కదా. ఇప్పుడు నేను కట్టాల్సిన అంటే నెలకి వడ్డీ ఇంత కట్టాలి. నేను 25 లక్షల రూపాయలు కనుక రుణం తీసుకుంటే, 25 lakhs కనుక రుణం తీసుకుంటే, దానికి నెలకి ఈఎంఐ నేను 22,493 రూపాయలు కట్టేవాడిని 9% వడ్డీ దగ్గర. ఇప్పుడు 0.25% తగ్గడం వల్ల వడ్డీ ఎంత అయింది, వడ్డీ రేటు 8.75% అవుతుంది. కాబట్టి నేను ఇప్పుడు కట్టే ఈఎంఐ ఏమవుతుందంటే 22,093 రూపాయలు అవుతుంది. అంటే దాదాపుగా నాకు ఎంత తగ్గింది అంటే 400 రూపాయలు తగ్గింది. 400 రూపీస్ తగ్గుతుందన్నమాట, నాకు డిఫరెన్స్ వస్తుంది. దట్ ఈస్ అ పాయింట్. అంటే ఆర్బీఐ వడ్డీ రేటు తగ్గించడం వల్ల బ్యాంకులు బెనిఫిట్ అవుతాయి, అక్కడి నుంచి కస్టమర్ బెనిఫిట్ అవుతాడు. ఈఎంఐ 22,493 రూపాయలు కట్టేవాడిని 9% వడ్డీ దగ్గర, ఇప్పుడు 8.75% దగ్గర నేను కట్టే వడ్డీ రేటు 22,093 రూపాయలు అవుతుంది. అంటే ఎంత, 400 రూపాయలు నెలకి సేవ్ అవుతుంది.
అంటే సంవత్సరానికి ఎంత, దాదాపుగా 4,800 రూపాయలు నాకు సేవ్ అవుతుంది, 5,000 రూపాయలు సేవ్ అవుతుంది. అది అడ్వాంటేజ్. ఇది ప్రాక్టికల్గా తెలుసుకోవాల్సిన అంశం అనమాట. ఓహో, వడ్డీ రేట్లు తగ్గిస్తే ఇది బెనిఫిట్టా అని. ఒకవేళ వడ్డీ రేటు పెంచారనుకోండి, అప్పుడేమవుతుంది, ఈఎంఐ పెరుగుతుంది, నేను కట్టాల్సిన ఈఎంఐ పెరుగుతుంది, అప్పుడేమవుతుంది, ఎక్కువ అమౌంట్స్ కట్టాల్సిన అవసరం వస్తుంది. దట్స్ అ పాయింట్, సింపుల్ థింగ్. ఇవి ఖచ్చితంగా మనకు తెలియాల్సిన జనరల్ అవేర్నెస్. ఇది ఓన్లీ బ్యాంకింగో ఎకానమీనో తీవ్రమైన సబ్జెక్ట్ కాదు, సింపుల్ మ్యాథమెటిక్స్. ఇవి మనకి ప్రతి ఒక్కళ్ళకి తెలియాల్సిన బేసిక్ మ్యాథమెటిక్ కాంటెక్స్ట్ అనమాట. దట్స్ అ పాయింట్. తర్వాత నెక్స్ట్ వన్కి వెళ్దాం. నెక్స్ట్ ఇంకొక పాయింట్ చూద్దాం. ఇక్కడ చూడండి, ఈ రెండు చాలా చాలా ఇంపార్టెంట్. దేశీయ ఆర్థిక సేవల రంగంలో భారీగా పెరిగిన డిజిటల్ మోసాలు. మనకి డిజిటల్ మోసాలు దొరుకుతున్నాయి కదా, బ్యాంకులోంచి అకౌంట్ ఫిషింగ్ చేయడాలు, మనం ఫోన్పేలు, జీపేలు ఇవి వాడుతున్నాం బాగా విరివిగా, వాటిని ట్రాక్ మార్చి హోల్డ్ చేయడాలు, ఇలాంటి నేరాలు జరుగుతూనే ఉన్నాయి. వాటికి చెక్ పెట్టడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దానికి అనుగుణంగానే, అంటే ఈ విధానానికి, ద్రవ్య విధానానికి అనుగుణంగానే ఇక్కడ ఏం చేసింది అంటే, భారతదేశంలో ఉన్న బ్యాంకులకైతే bank.in అనే ఎక్స్టెన్షన్ని, నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీస్ అయితే నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీస్ అని రెండు వ్యవస్థలు ఉంటాయి మనకి. బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీస్. నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీస్ అంటే బ్యాంకేతర సంస్థలు అనమాట, బ్యాంకులు కాకుండా మిగిలిన ఇతర సంస్థలు అనమాట. సో బ్యాంకులకైతే ఈ ఎక్స్టెన్షన్ ఇస్తోంది, bank.in. ఇప్పటిదాకా .com ఉండేది కదా వెబ్సైట్, కానీ ఇప్పుడు ఏంటి, bank.in అనే ఎక్స్టెన్షన్ ఇస్తోంది. అదే నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీస్ కనుక అయితే fin.in అనమాట. fin.in ఈ రెండు ఎక్స్టెన్షన్ని ఇంట్రడ్యూస్ చేసింది అనమాట. ఇది ఒక కాన్సెప్ట్. తర్వాత వీటికి రిలేటెడ్గా ఈ రెండు మెయిన్ పాయింట్స్ దీనిలో. బ్యాంకులకైతే bank.in అనే ఎక్స్టెన్షను, ఈ నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీస్, బ్యాంకేతర సంస్థలకైతే fin. అని ఇంట్రడ్యూస్ చేస్తుంది అనమాట. ఇదొకటి. తర్వాత ఇంకొక కమిటీని కూడా ఇక్కడ కమిటీ కాన్సెప్ట్ కూడా వచ్చింది కాబట్టి అది కూడా చెప్పుకుందాం. జలాన్ కమిటీ, బిమల్ జలాన్ అనమాట ఆయన. బిమల్ జలాన్ కమిటీ ఆర్బీఐ మిగులు నిధుల బదిలీకి సంబంధించి ఎకనామికల్ క్యాపిటల్ ఫ్రేమ్వర్క్ కింద ఆర్బీఐ మాజీ గవర్నర్ బిమల్ జలాన్ ఈయన 20వ గవర్నర్ అనమాట. ఆర్బీఐ 20వ గవర్నర్ ఇతను. ఈయన పేరు మీద ఒక కమిటీ ఇంట్రడ్యూస్ చేశారనమాట. ఈ కమిటీ ఏంటి అని అంటే, ఈ ఆర్బీఐ దగ్గర ఉన్న, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర ఉన్న మిగులు నిల్వలను ప్రభుత్వానికి ఇవ్వడానికి ఇంట్రడ్యూస్ చేసిన కమిటీ అనమాట ఇది. మిగులు నిల్వలు ఉంటాయి కదా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర ఉన్న మిగులు నిల్వలు ఏవైతే ఉన్నాయో, రిజర్వ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రభుత్వానికి ఇవ్వడానికి ఇంట్రడ్యూస్ చేసిన కమిటీ అనమాట ఇది. సో ఈ పాయింట్ ఇది గుర్తుంచుకోవాల్సిన అంశం. ఆల్రెడీ ఇంతకుముందు కొన్ని అమౌంట్స్ ఫార్వర్డ్ చేయడం కూడా జరిగిందనమాట. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రికార్డు స్థాయిలో 2,11,000 కోట్లను మిగులు నిధుల కింద ప్రభుత్వానికి బదిలీ చేసిందనమాట. లాస్ట్ ఇయర్, క్రితం సంవత్సరం 2.11 లక్షల కోట్లు, అంటే 2 లక్షల కోట్ల పైన, 2 లక్షల కోట్ల రూపాయల పైన అమౌంట్స్ని ఆర్బీఐ దగ్గర ఉన్న మిగులు నిల్వల్ని ప్రభుత్వానికి ఇచ్చింది. ఇప్పుడు ప్రభుత్వానికి మిగులు నిల్వల్ని ఇవ్వడానికి ఎలాంటి అవకాశాలు ఉన్నాయి అని తెలుసుకోవడానికి, ఎంత ఇవ్వచ్చు, దానికి ప్రక్రియ ఏంటి అని తెలుసుకోవడానికి వీళ్ళు ఇంట్రడ్యూస్ చేసిన కమిటీనే బిమల్ జలాన్ కమిటీ. కమిటీలు న్యూస్లో ఉన్నాయంటే అడుగుతారు. ఈ బిమల్ జలాన్ ఎవరు అంటే 20వ గవర్నర్, ఆర్బీఐ యొక్క 20వ గవర్నర్, 20th గవర్నర్. సంజయ్ మల్హోత్రా ఎన్నో గవర్నర్, 26వ గవర్నర్. శక్తికాంత్ దాస్ ఈయనకు ముందున్న అతను ఎన్నో గవర్నర్, 25వ గవర్నర్. కాబట్టి 20వ గవర్నర్ బిమల్ జలాన్ అనమాట. దట్ ఈస్ అ పాయింట్. ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం ఇక్కడ. నెక్స్ట్ వన్కి వెళ్దాం. ఒక క్వశ్చన్ చూద్దాం దీని మీద. 2025ను ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా 2025కు సంబంధించిన ద్రవ్య విధానం కదా, ద్రవ్య విధానం, ద్వైమాసిక ద్రవ్య విధానాన్ని ఫిబ్రవరిలో ఇంట్రడ్యూస్ చేశారు కదా, ఫిబ్రవరి 2025లో ఇంట్రడ్యూస్ చేశారు. ఈ సమావేశంలో ఎంత రెపో రేటు నిర్ణయించారు అంటున్నాడు. రెపో రేటు ఎంత నిర్ణయించాడు అంటున్నాడు. 6.25, 6.55,
6.35 6.05 అంతకుముందు ఎంత ఉండేది 6.50 ఉండేది కాబట్టి దీనిలో నుంచి 0.25 25 బేసిస్ పాయింట్స్ తగ్గించారని చెప్పుకున్నాం కదా 25 బేసిస్ పాయింట్స్ తగ్గించారు కాబట్టి ఇదేమవుతుంది 6.25% అవుతుంది 6.25 సో మన ఆన్సర్ ఏంటి ఏ ఈజ్ ద ఆన్సర్ దట్స్ అ పాయింట్ తర్వాత చూద్దాం పినాకా ఇది పినాకా మనకి మల్టీ బ్యారల్ రాకెట్ లాంచర్ అనమాట మల్టీ బ్యారల్ రాకెట్ లాంచర్ కింద చెప్తాను దీన్ని ఇది పినాకా మల్టీ బ్యారల్ రాకెట్ లాంచర్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఈ పినాకా కోసం మందుగుండు సామాగ్రి సేకరణ కోసం మన డిఫెన్స్ రక్షణ మంత్రిత్వ శాఖ 10,147 కోట్ల రూపాయల విలువైన ఒప్పందాలపై సంతకం చేసిందనమాట ఇదిగోండి ఇది పినాకా మల్టీ బ్యారల్ రాకెట్ లాంచర్ ఇక్కడ మల్టిపుల్ బ్యారల్స్ ఉంటాయి చూడండి ఇక్కడ మల్టిపుల్ బ్యారల్స్ ఉంటాయి అంటే ఒక్కొక్క షిఫ్ట్లో 6 చొప్పున 2 షిఫ్ట్లు ఉంటాయన్నమాట మొత్తం 12 ఇక్కడ క్యారీ చేస్తుంది కదా ఇగో ఇలా ఉంటాయన్నమాట ఇవి బ్యారల్స్ ఇది పినాకా అనమాట పినాకా ఇదిగోండి ఇక్కడ 12 ఉన్నాయి చూడండి ఆ 12 రాకెట్స్ అనమాట ఒక్కసారిగా మల్టిపుల్ డైరెక్షన్లో వేయగల కెపాసిటీ ఉంటుందన్నమాట దీనికి అందుకని దీన్ని ఏమంటాం మల్టీ బ్యారల్ రాకెట్ లాంచర్గా పిలుస్తాం ఇక్కడ 12 కనిపిస్తున్నాయా 3 3 6 6 9 12 సో మల్టీ బ్యారల్ రాకెట్ లాంచర్ ఇది అంటే మన శత్రువుల్ని ఒక డైరెక్షన్లోనే కాకుండా మల్టిపుల్ డైరెక్షన్లో వాళ్ళు ఎక్కడి నుంచి ఉన్నా కూడా వాళ్ళని అటాక్ చేయడానికి ఉపయోగిస్తారు ఇది చాలా చాలా ప్రముఖమైనది ఇంపార్టెంట్ కూడా మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా కాన్సెప్ట్స్ దీనికి రిలేటెడ్గా ఉన్నాయి వాటిని 1 by 1 నేను యాడ్ చేసుకుంటూ వెళ్తాను ఇప్పుడు కనుక అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఈ పినాకా గురించి కనుక మనం చూస్తే 10,187 కోట్ల రూపాయల ఒప్పందాలపైన భారత ప్రభుత్వం సంతకం చేసిందనమాట అంటే ఈ 10,147 కోట్ల రూపాయల వర్తున్న ఈ పినాకాని అంటే ఒకటి కాదు పినాకా ఈ రాకెట్స్ని మల్టీ బ్యారల్ రాకెట్ లాంచర్స్ని వేరే దేశాలకి అమ్మడానికి మనం ఒప్పందం కుదుర్చుకున్నాం అనమాట అలా న్యూస్లో ఉంది ఇది ఈ మల్టీ బ్యారల్ రాకెట్ సిస్టమ్ అనమాట సో అలా న్యూస్లో ఉంది ఇది అభివృద్ధి చేసినది ఎవరు అని అంటే మనకి డిఆర్డిఓ అనమాట అభివృద్ధి చేసింది ఎవరు అంటే రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ డిఆర్డిఓ అనమాట డిఆర్డిఓ డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఇది ఏ రకానికి చెందినది పినాకా అనేది మల్టీ బ్యారల్ రాకెట్ లాంచర్ ఇది ఇక్కడ చూడండి మల్టీ బ్యారల్ రాకెట్ లాంచర్ B44 సెక్షన్లలో B44 సెకండ్లలో 44 సెకండ్లలో దీని కెపాసిటీ ఏంటి అంటే 44 సెకండ్లలో 12 రాకెట్లను ప్రయోగించగలదు 12 రాకెట్లని డిఫరెంట్ డైరెక్షన్లో 44 సెకండ్లలో ప్రయోగించగలదు అనమాట 44 సెకండ్లలో 12 రాకెట్లను ప్రయోగించగల సామర్థ్యం ఉన్నది అదే మల్టీ బ్యారల్ అంటున్నాం కదా ఇక్కడ కనుక మనం గమనిస్తే ఇక్కడ చూడండి ఈ పాయింట్ కనుక చూస్తే మల్టీ బ్యారల్ అనుకున్నాం కదా దీని కెపాసిటీ కనుక చూస్తే ఫిరంగి కార్యకలాపాల కోసం విస్తరించిన శ్రేణి ఖచ్చితమైన దాడులను అందిస్తుంది ఖచ్చితంగా టార్గెట్ చేసిన లక్ష్యాలను ఛేదిస్తుంది అనమాట అంతేకాకుండా దీనిలో ఏంటి అని అంటే కొన్ని సిరీస్లు ఉన్నాయన్నమాట MK2 అని MK2 సిరీస్ ఉంది ఈ MK2 సిరీస్ అంతకుముందు MK1 ఉండేది MK1 దానికి అడ్వాన్స్డ్ MK2 అనమాట ఈ వర్షన్స్ ఇది MK3 కూడా నెక్స్ట్ MK3 ప్రాసెస్లో ఉందన్నమాట దీని మీద ప్రయోగాలు చేస్తున్నారు ఇది 60 కిలోమీటర్ల రేంజ్ ఇది 30 కిలోమీటర్ల రేంజ్లో ఉండేది నెక్స్ట్ 90 కిలోమీటర్లు ప్లస్ 90 కిలోమీటర్లు అంటే ఇక్కడ ఏంటి అని అంటే కాంటెక్స్ట్ 30 నుంచి 60 కిలోమీటర్ల లోపల అయితే MK1 యూస్ చేస్తారు 30 కిలోమీటర్ రేంజ్ అనమాట ఇది 60 to 90 కిలోమీటర్ రేంజ్ MK2 ఇది వచ్చేటప్పటికి MK3 వచ్చేటప్పటికి 90 to 120 కిలోమీటర్ రేంజ్ అనమాట అంటే 90 దాటి 90 ప్లస్ కిలోమీటర్స్ అని ఇవి 60 ప్లస్ కిలోమీటర్స్ 30 ప్లస్ కిలోమీటర్స్ అలాగనమాట సో ఇప్పుడు మనకి ఇదేంటి అని అంటే MK2 మోడల్ అనమాట వర్షన్ MK2 ఇది దీర్ఘశ్రేణి సామర్థ్యాన్ని మరియు యుద్ధభూమి ప్రభావాన్ని పెంచుతుంది అంతేకాకుండా ఇక్కడ మనకి డీల్ ఏంటి అని అంటే ఈ పినాకాకు అర్మేనియా మొదటి ఎగుమతి కస్టమర్గా మారింది
అంటే ఎగుమతి చేసుకోవడానికి, ఎగుమతి కస్టమర్ అనొచ్చు, లేదా పినాకాను అర్మేనియాకి భారతదేశం దిగుమతి చేయడానికి, భారతదేశం దిగుమతి చేయడం, భారతదేశం అర్మేనియాకి ఎగుమతి చేయడం, అర్మేనియా వీటిని దిగుమతి చేసుకోవడం. అలా కరెక్ట్ కాన్సెప్ట్. అంటే ఎగుమతిదారు మొదటి ఎగుమతి కస్టమర్గా, ఎగుమతి చేస్తే రిసీవ్ చేసుకునే కస్టమర్గా మారింది ఎవరు అంటే అర్మేనియా. అర్మేనియా అంటాం కదా, అర్మేనియా, అజర్బైజన్ ఇవన్నీ అర్మేనియా ఈ దేశం అనమాట. అంటే ఈ దేశానికి, అర్మేనియా దేశానికి మనం ఈ పినాకానే అమ్ముతున్నాం అనమాట. ఇందాక ఫస్ట్ చెప్పుకున్నాం కదా 10,147 కోట్ల రూపాయల డీల్ అని, ఈ అర్మేనియాతోనేనమాట. అర్మేనియా, అజర్బైజన్ అని ఉన్నాయి. అజర్బైజన్, ఈ అర్మేనియా, అజర్బైజన్ ఈ రెండు దేశాలు ఏంటి అంటే ఇప్పుడు ఫైట్ చేసుకుంటున్న దేశాలు. ఈ రెండింటి మధ్య ఘర్షణ జరుగుతోందనమాట. ఈ రెండు దేశాల మధ్య ఘర్షణ జరుగుతోంది, భూభాగం గురించి ఘర్షణ జరుగుతోంది. ఇది రష్యాకి దగ్గరగా, రష్యా కింద ఉండే దేశాలు అనమాట. ఇవి ఆసియాలోకే వచ్చేవి, ఆసియాకి సంబంధించిన ఆసియా దేశాలే. అంటే ఐరోపా ఖండం కింద భాగంలో ఉంటాయన్నమాట. వీటిని చూద్దాం. సో వీటికి అర్మేనియా వైపు భారతదేశం ఉంది, అర్మేనియాకి ఈ పినాకాలను అమ్ముతోందనమాట. ఈ పినాకా మల్టీ బ్యారల్ రాకెట్ లాంచర్స్ని అమ్ముతోంది. ఎవరు? భారతదేశం. ఎవరికి? అర్మేనియాకి. ఇది కూడా ఇంపార్టెంట్ వన్. సో అందుకని ఏముంటుంది ఇవాళ న్యూస్లో మీకు అజర్బైజన్ ఏం చెప్తుందంటే, అజర్బైజన్ సో ఏం చెప్తుంది అంటే, అలా నువ్వు శాంతిని కోరే దేశానివి, నువ్వు ఇలా మిజైల్స్, ఇలాంటి రాకెట్స్ని ఎలా అమ్ముతావు అర్మేనియాకి నాకు మధ్య యుద్ధం జరుగుతోంది కదా అని క్వశ్చన్ ఇస్తోందనమాట. సో అని ప్రశ్నిస్తోందనమాట. సో ఇక్కడ ఇంకొన్ని పాయింట్స్ కనుక మనం చూస్తే, ఈ పినాకా మల్టీ బ్యారల్ రాకెట్ లాంచర్ కనుక చూస్తే, దీని వ్యవస్థ యొక్క రకాలు చూడండి. ఇదిగోండి, MK1 మెరుగుపరిచింది 60 కిలోమీటర్ల పరిధి మ్యాక్సిమం అనమాట, 60 దాకా మ్యాక్సిమం. అదే చెప్పుకున్నాం కదా 30+260 అనమాట. సో పినాకా మార్క్ 2 వచ్చేటప్పటికి 90 కిలోమీటర్ల పరిధిని కలిగి ఉంటుంది, 60 నుంచి 90 కిలోమీటర్ల మ్యాక్సిమం అనమాట. ఇది వచ్చేటప్పటికి 90 నుంచి 120 కిలోమీటర్ల మ్యాక్సిమం ఉంటుంది. దీని కెపాసిటీ ఇదనమాట. సో ఇది అంశం. దీనికి రిలేటెడ్గా ఒక క్వశ్చన్ చూద్దాం. దీనికి రిలేటెడ్గా ఒక క్వశ్చన్ని అబ్జర్వ్ చేద్దాం, అప్పుడు మనకి స్ట్రాంగ్గా ఉంటుంది కదా. పినాకా వ్యవస్థ 44 సెకండ్లలో ఎన్ని రాకెట్లను ప్రయోగించగలదు? ఇలాంటి క్వశ్చన్సే ఫ్రేమ్ చేస్తాడు మనకి. ఇందాక చెప్పుకున్నాం కదా 44 సెకండ్లలో బ్యారల్స్ నుంచి దాన్ని 12 రాకెట్లని లాంచ్ చేయగలదు, 12 కదా. సో దిస్ ద ఆన్సర్ డి ఈజ్ కరెక్ట్. తర్వాత వెళ్దాం, నెక్స్ట్ వన్కి చూద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ కనిపిస్తుందా? యా, ఇది మనకి అజర్బైజన్, అర్మేనియా ఈ రెండింటి మధ్య ఈ భూభాగం గురించి ఫైట్ అనమాట. ఇది ఫైట్ ఈ రెండింటి మధ్య, ఈ బార్డర్ అనమాట, ఇది బార్డర్. వీళ్ళు ఫైట్ చేసుకుంటున్న ఏరియా ఏంటి అంటే నాగోర్నో కరాబాకో అనేది ఈ రెడ్ కలర్లో ఉన్నదనమాట. దీనికోసం ఫైట్ చేసుకుంటున్న ఈ రెండు దేశాలు. ఇండియా అర్మేనియాకి ఫేవర్గా ఫైట్ చేస్తోంది, అర్మేనియాకి ఫేవర్గా ఉంది అనమాట ప్రజెంట్. ఇక్కడ మనకి మ్యాప్లో కనుక చూసామంటే ఒకసారి ఇది కాస్పియన్ సీ అవుతుంది, ఇది కాస్పియన్ సముద్రం ఇది. తర్వాత ఇక్కడ వచ్చేటప్పటికి ఇది మనకి రష్యా భూభాగం అవుతుంది, ఇది రష్యా భూభాగం అవుతుంది, రష్యా అవుతుంది. ఇది వచ్చేటప్పటికి తుర్కియా ఉంది కదా, తుర్కియా ఆర్ టర్కీ అంటాం కదా, ఇప్పుడు తుర్కియా కదా దాని పేరు, తుర్కియా. యా, ఇది రష్యా. ఇక్కడ మనకి ఇది ఇరాన్ అనమాట, ఇరాన్ ప్రాంతం అనమాట. యా, ఇది మ్యాప్లో మనకి ఉండే కాంటెక్స్ట్ అనమాట. తుర్కియా అది, రష్యా ఇది. సో ఇక్కడ ఇది కాస్పియన్ సముద్రం, ఇక్కడ ఉంటాయి ఈ రెండు అజర్బైజన్, అర్మేనియా దేశాలు. ఈ రెండింటిలో ఈ అర్మేనియాకి మనం సపోర్ట్ చేస్తున్నాం, పినాకాని ఇస్తున్నాం అన్నమాట. పినాకాని ఇస్తుంది ఈ అర్మేనియాకి. ఆల్రెడీ మనము ఫిలిప్పైన్స్ ఉంది కదా, ఈ ఫిలిప్పైన్స్కి మనం బ్రహ్మాస్ ఇచ్చాం. బ్రహ్మాస్ సూపర్సానిక్ క్రూయిజ్ మిజైల్ అనమాట. బ్రహ్మాస్ సూపర్సానిక్ క్రూయిజ్ మిజైల్స్ని లాస్ట్ ఇయర్ ఇచ్చామంటే అమ్మాం అనమాట. ఫిలిప్పైన్స్కి బ్రహ్మాస్ సూపర్సానిక్ క్రూయిజ్ మిజైల్స్ని ఇచ్చాం. అలాగే ఇప్పుడు అర్మేనియాకి పినాకా మల్టీ బ్యారల్ రాకెట్ లాంచర్స్ని ఇస్తున్నాం.
ఇది గుర్తుంచుకోవాలి, అంతర్జాతీయ అంశం కదా, ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. అర్మేనియా, అజర్బైజన్. ఫిలిప్పైన్స్ బ్రహ్మాస్. అర్మేనియాకి పినాకా మల్టీ బ్యారల్ రాకెట్ లాంచర్. నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం. ఇక్కడ చూడండి, ఇది మనకి ప్రపంచంలోనే మొట్టమొదటి జన్యు మార్పిడి గుర్రం అన్నమాట. ఇది జన్యు మార్పిడి గుర్రం. అర్జెంటీనాలో తొలిసారిగా ఈ జన్యుపరంగా ఇంజనీరింగ్ చేయబడిన గుర్రాలను సృష్టించారు. వీటికి ఒక ఫేమస్ హిస్టరీ కూడా ఉందన్నమాట. ఏంటి అంటే ప్రాముఖ్యత, ఈ బ్రీడ్ గుర్రాలు చాలా చాలా పోటీలలో గెలిచాయి అన్నమాట. కంటిన్యూస్గా గుర్రపు రేసుల్లో గెలిచాయి. సో వాటిని జన్యుపరంగా అదే జన్యువులను కనుక మిగిలిన నెక్స్ట్ వచ్చే గుర్రాల్లో కనుక ప్రవేశపెడితే ఖచ్చితంగా గేమ్ చేంజర్ అవుతుంది కదా ఇది. అందుకని వీటిని సృష్టించడం జరిగిందనమాట. ఈ ఖైర్న్ అనే సంస్థ ఈ జన్యు మార్పిడి కోసం క్రిస్పర్ క్యాస్ అనే మెకానిజంని ఉపయోగించారన్నమాట. క్రిస్పర్ క్యాస్ అనే మెకానిజంని, అంటే సాంకేతికతను ఉపయోగించి ఈ జన్యు మార్పిడి పద్ధతిని ఫాలో అప్ చేశారన్నమాట. ఏ దేశం అని అడుగుతాడు? అర్జెంటీనా. ఏ దేశం అంటాడు? అర్జెంటీనా. ఖైర్న్ ఇదే కాకుండా, గుర్రాలనే కాకుండా ఫ్యూచర్లో వీటిని పందుల మీద, ఆవుల మీద కూడా ఈ జన్యు ప్రవేశపెట్టాలని ఆకాంక్షిస్తోందనమాట. దట్ ఇస్ అ పాయింట్. తర్వాత ఇంకొంచెం ఎడిషనల్గా కనుక మనం పాయింట్ చూస్తే, ఇక్కడ ప్రపంచంలోనే మొట్టమొదటి జన్యు మార్పిడి గుర్రం ఇది, అది ప్రత్యేకత. సో అర్జెంటీనాలోని శాస్త్రవేత్తలు ప్రపంచంలోనే మొట్టమొదటి జన్యుపరంగా మార్పు చేయబడిన గుర్రాలను తయారు చేశారు అని చెప్పుకున్నాం కదా ఇందాక. ఇక్కడ చేయబడితే ఈ గుర్రాలు, ఇక్కడ చూడండి, ఈ గుర్రం పోలో పురేజా జన్యువులను ఉపయోగించి ఉత్పత్తి చేశారు. పోలో పురేజా అనేది ఇందాక మనం చెప్పుకున్నాం కదా, రేసులో అత్యధిక సార్లు గెలిచిన గుర్రం అనమాట. అది దాని జన్యువులను ఉపయోగించి దీన్ని ప్రొడ్యూస్ చేయడం జరిగిందనమాట. సో పోలో లెజెండ్ అనే ఈ చిన్న గుర్రాన్ని వీళ్ళు ఉత్పత్తి చేశారనమాట రీసెంట్గానే. ఈ గుర్రాలు గత అక్టోబర్ మరియు నవంబర్లో జన్మించాయి. పోలో లెజెండ్ వాటి పేరు. దేటి నుంచి తీశారు? పోలో పురేజా అనే గుర్రం జన్యువుల నుంచి వీటిని తయారు చేశారనమాట. పోలో పురేజా స్పానిష్లో పోలో ప్యూరిటీ అని అర్థం అనమాట. పోలో ప్యూరిటీ అని దాని మీనింగ్. సో అర్జెంటీనా అసోసియేషన్ ఆఫ్ పోలో హార్స్ బ్రీడర్స్ హాల్ ఆఫ్ ఫేమ్లో వీటిని చేర్చడం కూడా జరిగింది. చాలా ప్రాముఖ్యత పొందిన గుర్రపు జాతి అనమాట అది. సో వాటి జన్యువుల ద్వారా జన్యు మార్పిడి పద్ధతిని ఉపయోగించి తయారు చేయడం వల్ల, కొత్త గుర్రాలను తయారు చేయడం వల్ల వీటికి కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది అనేది పాయింట్ అనమాట. దట్ ఇస్ అ కాంటెక్స్ట్. తర్వాత నెక్స్ట్ వన్కి వెళ్దాం. ఈ పాయింట్ చూడండి, UNHRC న్యూస్లో ఉంది, వార్తల్లో మనకు కనిపిస్తోంది. యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అనమాట. యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కమిషన్, UNHRC అంట. యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కమిషన్, ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కమిషన్. హ్యూమన్ రైట్స్ మానవ హక్కుల కమిషన్ అనమాట. ఇది ఇజ్రాయెల్ పట్ల, అంటే వార్తల్లో ఎందుకుంది, మనం వార్తల్లో ఉంటేనే కదా దాని గురించి చర్చిస్తాం. వార్తల్లో ఎందుకుంది అని అంటే, దీని నుండి అమెరికా వైదొలిగిందనమాట. అమెరికా నేను UNHRC నుంచి నా సభ్యత్వాన్ని వెనక్కి తీసేసుకుంటున్నానని చెప్పింది. దానికి డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ రీజన్ ఏంటి అని అంటే ఇజ్రాయెల్ రీజన్ అనమాట. అంటే ఇజ్రాయిల్ రీసెంట్గా గాజా మీద చేసిన ఆ అటాక్లు ఏవైతే ఉన్నాయో అవి మానవ హక్కుల ఉల్లంఘన చేయడం అనే ఉద్దేశంతో ఇజ్రాయిల్ తోటి కొంచెం గట్టిగా, అంటే స్ట్రాంగ్గా బిహేవ్ చేస్తుంది ఎవరు అని అంటే మన UNHRC. సో దాంతో ఏమైంది అని అంటే, అలా ఇజ్రాయిల్ మీద ఆంక్షలు విధించడం కరెక్ట్ కాదు అనే ఉద్దేశంతో అమెరికా ఈ రీజన్ని పెట్టుకొని UNHRC నుంచి బయటకు వచ్చేసింది. ఇప్పుడు మనకి ఈ UNHRC గురించి కనుక చూస్తే, న్యూస్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా మనం చూడాలి. మానవ హక్కుల చర్చల కోసం ఐక్యరాజ్య సమితి యొక్క అంతర ప్రభుత్వ సంస్థ, ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ అంట. అంటే మానవ హక్కులకి సంబంధించిన డిస్కషన్స్ చేయడం కోసం, ప్రపంచంలో ఎక్కడైనా మానవ హక్కులకు ఉల్లంఘన జరిగితే వాటి గురించి చర్చించడానికి ఉన్న ఒక అంతర ప్రభుత్వ సంస్థే మన UNHRC, యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కమిషన్,
మానవ హక్కుల కమిషన్ అంటాం. ఇక్కడ మరి దీనిలాగానే ఇంకొక కమిషన్ కూడా ఉంటుంది మనకి. ఇక్కడ చూడండి, ఇక్కడ అబ్జర్వ్ చేస్తే దీని ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అంటే యుఎన్హెచ్ఆర్సీది, యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కమిషన్ దీని హెడ్ క్వార్టర్ జెనీవాలో ఉంది మనకి, స్విట్జర్లాండ్. దీని ఆదేశం ఏంటి అంటే మానవ హక్కుల పట్ల సార్వత్రిక గౌరవాన్ని ప్రోత్సహించడం, ఉల్లంఘనలను పరిష్కరించడం. ఎవరైనా ఏ దేశం ఉల్లంఘించినా మానవ హక్కులకి హక్కుల ఉల్లంఘన జరిగితే మీటింగ్ కండక్ట్ చేసి వాళ్ళు చేసింది తప్ప రైటా అని నిర్ణయించే అధికారం ఉన్న సంస్థ అన్నమాట ఇది. దీన్ని ఎప్పుడు స్టార్ట్ చేశారు అంటే 2006లో స్టార్ట్ చేశారు, 2006లో స్టార్ట్ చేశారు. 2006లో అంటే 18 years, 18 సంవత్సరాల క్రితం కదా. ఇంతకు ముందు అంటే 2006కు ముందు మానవ హక్కుల కమిషన్ అని పిలిచేవాళ్ళు దీన్ని. 1946లో హ్యూమన్ రైట్స్ కమిషన్ అనే పేరుతోటి స్టార్ట్ అయింది. 2006లో దీన్ని ఏం చేశారంటే ఐక్యరాజ్య సమితి హెచ్ఆర్సీగా మార్చారు, యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కమిషన్గా మార్చారు 2006లో. సో ముందేముండేది, హ్యూమన్ రైట్స్ కమిషన్ అనే పేరుతోనే ఉండేది. తర్వాత ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కమిషన్ కింద మార్చారు. యుఎన్ జనరల్ అసెంబ్లీ ద్వారా 3 సంవత్సరాల కాలానికి ఎన్నుకోబడిన 47 సభ్యదేశాల కూటమి అన్నమాట ఇది. ఎన్ని సభ్యదేశాలు ఉంటాయి? 47 సభ్యదేశాలు. 47 సభ్యదేశాలు ఉంటాయి. దేని ద్వారా ఎన్నుకోబడతారు? యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ద్వారా ఎన్నుకోబడినవి అనమాట. యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ అని ఉంటుంది, యుఎన్జిఏ అంట. యుఎన్జిఏ ద్వారా ఎన్నుకోబడిన కూటమి అనమాట ఇది, ఈ దేశాలు అనమాట. ఇవి ఎన్ని సంవత్సరాలు మెంబర్గా ఉంటాయంటే 3 సంవత్సరాలు మెంబర్గా ఉంటాయి. 3 సంవత్సరాలు ఉంటాయి. భారతదేశం 2022 నుంచి 2024 దాకా దీనిలో మెంబర్గా ఉంది. 22, 23, 24 ఈ 3 సంవత్సరాలు మెంబర్గా ఉంది అనమాట భారతదేశం. ఈ 3 సంవత్సరాలు దీనిలో మెంబర్గా ఉంది. 3 సంవత్సరాల వ్యవధి మాత్రమే ఉంటుంది ఒక దేశానికి మెంబర్ అయినప్పుడు. 2021లో ఎన్నికలు జరగగా 2022లో భారతదేశం 22 నుంచి 24 దాకా దీనిలో సభ్యత్వం పొంది దాన్ని కూడా ముగించుకుందనమాట. 2024తో ముగిసిందనమాట. ఇది హ్యూమన్ రైట్స్ కమిషన్ మనకి డే కూడా ఉంది, ఒక దినోత్సవం ఉంది, మానవ హక్కుల దినోత్సవం అంటాం. మానవ హక్కుల దినోత్సవం అది December 10th అనమాట. December 10thని మానవ హక్కుల దినోత్సవంగా చేస్తాం, ప్రపంచ మానవ హక్కుల దినోత్సవంగా గుర్తిస్తామన్నమాట. హ్యూమన్ రైట్స్ డే కింద గుర్తిస్తారు. ఎప్పుడు? December 10th. ఇది కూడా గుర్తుంచుకోవాలి, చాలా ఇంపార్టెంట్ వన్. December 10th హ్యూమన్ రైట్స్ డే అంటాం. దట్స్ వన్. తర్వాత నెక్స్ట్ వన్కి వెళ్దాం, ఇంకో పాయింట్ డిస్కస్ చేద్దాం. ఇది కన్ఫ్యూజన్ వచ్చేది. ఈ 2 సంస్థలు అనమాట, ఈ 2 సంస్థలు. ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం మాట్లాడుకుంది దీని గురించి మాట్లాడాం, యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కమిషన్ గురించి మాట్లాడాం. దీని హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందని చెప్పుకున్నాం? జెనీవా, స్విట్జర్లాండ్ అని చెప్పుకున్నాం కదా. జెనీవా, స్విట్జర్లాండ్ అని చెప్పుకున్నాం. స్విట్జర్లాండ్తో పాటు న్యూయార్క్ సిటీలో కూడా ఉంది యుఎన్హెచ్ఆర్సీ. బట్ యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కదా, యుఎన్హెచ్ఆర్సీ. దిస్ అ పాయింట్ ఇది. అలాగే దీనికి దగ్గరలోగానే యుఎన్హెచ్సిఆర్ అని ఒకటి ఉంది. ఇది కన్ఫ్యూజ్ అవ్వకుండా దీన్ని కూడా ఇక్కడే చెప్పేస్తున్నాను. యుఎన్హెచ్సిఆర్ అంటే ఏంటి అంటే రెఫ్యూజీస్ ఏజెన్సీ అనమాట. యునైటెడ్ నేషన్స్ హై కమిషన్ ఫర్ రెఫ్యూజీస్ అంట. హై కమిషన్ ఫర్ రెఫ్యూజీస్. యునైటెడ్ నేషన్స్ హై కమిషన్ ఫర్ రెఫ్యూజీస్. రెఫ్యూజీస్ అంటే ఏంటి అని అంటే, రెఫ్యూజీస్ అంటే శరణార్థులు అనమాట. రెఫ్యూజీలు అంటే శరణార్థులు. ఒక దేశాన్ని నుంచి వెళ్ళగొడితే బయటికి వెళ్ళిపోయిన వాళ్ళు శరణార్థులు అనమాట, వేరే దేశానికి వెళ్ళిపోయిన వాళ్ళు. వాళ్ళని ఆ బయటికి వచ్చేసిన అలాంటి రెఫ్యూజీస్ శరణార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి దాన్ని ఆశ్రయం ఇచ్చే సంస్థ ఇది, యుఎన్హెచ్సిఆర్ అంట. ఇది మానవ హక్కులు. ఇది వచ్చేటప్పటికి శరణార్థుల కోసం అనమాట. కన్ఫ్యూజ్ అవ్వకండి. దీని హెడ్ క్వార్టర్స్ జెనీవాలోనే ఉంది. దీని హెడ్ క్వార్టర్స్ కూడా జెనీవా, స్విట్జర్లాండే ఉంది. తర్వాత దీనికి ఇప్పుడు ప్రజెంట్ హెడ్ ఎవరు ఉన్నారు అని అంటే, దీనికి ప్రజెంట్ హెడ్గా అంటే హై కమిషనర్ ఫర్ రెఫ్యూజీస్ అంట. హై కమిషనర్ ఫర్ రెఫ్యూజీస్ ఎవరు అంటే ఫిలిప్పో గ్రాండి. ఈయనమాట ఫిలిప్పో గ్రాండి.
ప్రస్తుత హై కమిషనర్ ఫర్ రెఫ్యూజీస్, శరణార్థుల హై కమిషనర్కి హెడ్ అనమాట. ఇక్కడికి వచ్చేటప్పటికి మనకి యుఎన్హెచ్ఆర్సి మానవ హక్కుల కమిషన్ ఉంది కదా, దీనికి వోల్కర్ టర్క్ ఇతను ఎవరు అంటే ఈ వోల్కర్ టర్క్ హై కమిషనర్ ఫర్ హ్యూమన్ రైట్స్, మానవ హక్కులకి హై కమిషన్ హెడ్ అనమాట ఇతను వోల్కర్ టర్క్. ఇక్కడ వచ్చేటప్పటికి యుఎన్హెచ్సిఆర్కి వచ్చేటప్పటికి ఫిలిప్పో గ్రాండి హై కమిషనర్ ఫర్ రెఫ్యూజీస్ అనమాట. ఈ రెండు ఇంపార్టెంటే. దీనిలో ఇక్కడ మనకున్నది 47 దేశాలు మెంబర్లుగా ఉంటే దీనిలో 136 దేశాలు ఉన్నాయి, 136 అనమాట. 136 నేషన్స్ ఉన్నాయి, మెంబర్స్గా ఉన్నాయి అనమాట, 136. అది పాయింట్ ఇక్కడ. ఈ రెండు జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. యుఎన్హెచ్సిఆర్ వచ్చేటప్పటికి శరణార్థుల కోసం, హ్యూమన్ రైట్స్ కమిషన్ మానవ హక్కుల కోసం, మానవ హక్కుల ఉల్లంఘన జరగకుండా చూస్తుంది. ఇది శరణార్థులు ఎవరైనా ఉంటే వాళ్ళకి కావాల్సిన వైద్య సదుపాయాలు, తర్వాత వాళ్ళకి కావాల్సిన ఏవేవైతే నివసించడానికి కావాల్సిన అవకాశాలు, ఇలాంటి వాటి గురించి ఆలోచించే ఒక సంస్థ ఇది. యుఎన్హెచ్సిఆర్ ఇది, యుఎన్హెచ్ఆర్సి ఇది. దట్స్ అ పాయింట్. తర్వాత ఒక క్వశ్చన్ చూద్దాం. ఫిబ్రవరి 2025లో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక కార్యనిర్వాహక ఉత్తర్వు ద్వారా యుఎన్ సంస్థ నుండి అమెరికాను ఉపసంహరించుకుంటున్నారని చెప్పారు. ఒక యుఎన్ సంస్థ నుండి అమెరికాని ఉపసంహరించుకున్నారు. ఒక యుఎన్ సంస్థ అంటే యుఎన్ఓ అని, ఇక్కడ ఐక్యరాజ్య సమితి సంస్థ అని, ఐక్యరాజ్య సమితికి సంబంధించిన ఒక సంస్థ నుంచి బయటకు వచ్చేసారని చెప్పారు. ఏంటది? యునెస్కోనా, యునిసెఫా, యుఎన్హెచ్ఆర్సీనా, యుఎన్డిపినా అని అడిగాడు. ఇక్కడ చూడండి, యునెస్కో, యునిసెఫ్, యుఎన్హెచ్ఆర్సి, యుఎన్డిపి ఇవన్నీ ఐక్యరాజ్య సమితికి సంబంధించిన సంస్థలే. ఇక్కడ మనకి ఆన్సర్ ఏంటి? ఇప్పుడు మనం చూసాం కదా, దట్ ఈజ్ సి అనమాట. యుఎన్హెచ్ఆర్సి, యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కమిషన్, ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కమిషన్. దిస్ ద ఆన్సర్. మన ఆన్సర్ ఏంటి? ఆన్సర్ ఈజ్ సి అనమాట. దట్ ఇస్ అ పాయింట్. సో మనకి ఇక్కడ దీంతో కరెంట్ అఫైర్స్ మనకి కంప్లీట్ అయ్యాయి ఇవాళవి. సో రేపటి సెషన్లో ఇంకొన్ని కరెంట్ అఫైర్స్తో కలుద్దాం. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్.